డియర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ అందరికీ తిరుపతిలో ఉన్న డాక్టర్ గిండీస్ ఐఏఎస్ అకాడమీ ఎగ్జామ్స్కి మీకు అవసరమైనటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ని ప్రతిరోజు నిర్వహిస్తుంది. మీరందరూ కూడా చూస్తున్నారు అనుకుంటున్నాను. సో దాంట్లో భాగంగా ఇవాళ మనకు అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు అనేక రంగాలకు చెందినటువంటి చాలా ఉన్నాయి. వీటిలో 1 by 1 మనము ముఖ్యమైన అంశాలు చూద్దాం. ఫస్ట్ వన్, అమరావతి హోస్ట్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్. అంటే ఇక్కడ ఎందుకు అన్నానంటే, ఇక్కడ ఈరోజు మనం చూస్తే ఈ ఇష్యూ అనేది రేపు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాని తర్వాత కూడా చాలా రోజుల పాటు ప్రతిరోజు వస్తుంది. తర్వాత కూడా ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి 100% క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఐటమ్ మీద డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అమరావతి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా ఇటీవల పార్లమెంటు సాక్షిగా ఆమోదం పొందినటువంటి నగరం అవుతుందో, రాజధాని నగరము. ఈ అమరావతి అనేటువంటి అది పొజిషనింగ్ ఇట్ సెల్ఫ్ ఏ ప్రీమియర్ క్వాంటమ్ టెక్నాలజీ హబ్ ఇన్ ఇండియా. భారతదేశంలోకి ఏదైతే క్వాంటమ్ టెక్నాలజీ అనేటువంటి డీప్ టెక్నాలజీ అని పిలువబడేటువంటి ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం ఉందో దానికి కేంద్రంగా భారతదేశంలోనే మొట్టమొదటిగా ఫస్ట్ ఇండిజినస్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్టింగ్ బెడ్స్. అంటే మీకు అర్థమైంది క్రియేట్ మీకు. ఇది రెండోది కాదు, భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కీలకమైనటువంటి ఘట్టములు ఇస్తుంటే అది క్వాంటమ్ టెక్నాలజీ అంటుంటే, మరి ఇండియాలోనే మొట్టమొదటి ఇండిజినస్, స్థానికంగా ఇండిజినస్ అంటే డెవలప్ అయినటువంటి కంప్యూటింగ్ టెస్టింగ్ బెడ్స్ అంటారు. అంటే ఏదన్నా నువ్వు ఒక ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ ఇలాగ ల్యాబ్స్లో నువ్వు టెస్ట్ చేసుకుంటావు నీకు అనుకో థీరీస్ ఎలా వచ్చినాయని. సో అలాగనే ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ సాంకేతిక పరిజ్ఞానానికి భారతదేశంలోకే మొట్టమొదటి బెడ్గా అవుతుంది. ఇది ఎక్కడుందంటే ఈ డెవలప్స్ ఏ క్వాంటమ్ వ్యాలీ ఈకోసిస్టమ్. కాబట్టి ఒక పర్యావరణం లాగా ఈ క్వాంటమ్ వ్యాలీ అని పిలుస్తున్నారు. దీనికి కేంద్రంగా ఇది తయారైంది. కాబట్టి 100% ఏపీపీఎస్సీ కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కంపల్సరీ మీకు టేకన్ ఇట్ యాస్ ఏ గ్రాంటెడ్ ఇది 100% వచ్చే బిట్ మనకి, రైట్. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ అమరావతి క్వాంటమ్ ఇనిషియేటివ్ చూస్తే ఎందుకు మాట్లాడామంటే, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ టెస్టింగ్ బెడ్స్ భారతదేశంలోనే తొలి క్వాంటమ్ టెస్టింగ్ బెడ్స్ కింద అవుతుంది. మరి ఏప్రిల్ 13 ఇవాళ, ఏప్రిల్ 14 రేపు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా జరుపుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి డేట్ని, ఇది గుర్తుపెట్టుకోవడానికి. మరి ఏప్రిల్ 14 వరల్డ్ క్వాంటమ్ డే కూడా ఇంకొక ముఖ్యమైన అంశం. కాబట్టి ఆ సందర్భంలో మరి కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు, యాదృచ్ఛికంగా ఏం చెప్తుందంటే, ఇక్కడ ప్రపంచ క్వాంటమ్ డే జరిగేటువంటి ఏప్రిల్ 14 మీకు గుర్తుపెట్టుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని గుర్తుపెట్టుకోమన్నాను. ఆ రోజు మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అతను ఇనాగరేట్ చేస్తున్నాడు 2 టెస్టింగ్ బెడ్స్ని. అమరావతి ఐఎస్, ఇక్కడ ఐక్యూ. ఈ కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ టెస్టింగ్ బెడ్స్ 2 ఉంటాయి. ఆ పేర్లను అడగచ్చు, అంత డెప్త్గా వెళ్ళకుండొచ్చు స్టూడెంట్స్. కాబట్టి ఐఎస్, ఐక్యూ అనే పేరుతో గుర్తుపెట్టుకోండి. ఈ 2 టెస్టింగ్ బెడ్స్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగరేట్ చేస్తున్నారు. మరి లొకేషన్స్ ఎక్కడున్నాయి అనేది అడుగుతావచ్చు ఎగ్జామినేషన్లో. అంటే నేను డీప్కి వెళ్ళి మొత్తం డీటెయిల్గా ఇస్తున్నాను దీనికి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా రాయడానికి. సో అది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు వస్తుంది. కాబట్టి దీస్ ఫెసిలిటీస్ ఆర్ లొకేటెడ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అండ్ మేధా టవర్స్ ఇన్ గన్నవరం. కాబట్టి 2 ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది మీకు అందరికీ తెలుసు, అమరావతిలో ఎస్ఆర్ఎం క్యాంపస్ ఉంది. ఆ ఎస్ఆర్ఎం క్యాంపస్లో ఒకటి ఉంటే, అలాగనే గన్నవరంలో ఉండే మేధా టవర్స్లో 2 టెస్టింగ్ బెడ్స్ వస్తున్నాయి. ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థానికంగా ఇండిజినస్గా తయారైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం. మరి పర్పస్ ఏంటి? ఈ టెస్టింగ్ బెడ్స్ అనేటువంటిది ఎలా పనిచేస్తాయంటే అవి క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీగా క్యూఆర్ఎఫ్ అంటారు. ఏమంటారు? క్యూఆర్ఎఫ్, క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీగా పనిచేస్తాయి. ఎవరికంటే టు ఎనేబుల్ స్టార్టప్స్. స్టార్టప్ అంటే కొత్తగా పెట్టిన కంపెనీస్ ఉంటాయి, వాటి దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పెట్టుబడులు ఉండవు, నావల్టీగా ఉంటాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి, ఆలోచనలు. ఇలాంటి స్టార్టప్స్కి, అలాగనే రీసెర్చర్స్ పరిశోధకులకి, అలాగనే స్టూడెంట్స్ విద్యార్థులకు వాళ్ళు ఉండేటువంటి టెస్ట్ కాంపోనెంట్స్ని, అలాగనే క్వాంటమ్ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసంగా, అలాగనే ఇంపోర్ట్స్ పైన ఆధారపడే అవసరం లేకుండా ఇవి ఉపయోగపడేది. ఇది పర్పస్. సో కాబట్టి విద్యార్థులకు, పరిశోధకులకు, అలాగనే స్టార్టప్ కంపెనీస్కి
మనం ఎక్కడో ఇంపోర్ట్స్ బయట నుంచి తెచ్చుకున్న టెక్నాలజీని కాకుండా ఇక్కడే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్నోవేటివ్స్ ఆలోచనలే తీసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంది. మరి ఇక్కడ చూసినప్పుడు ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో ఏక్యూవి అనే పేరుతో కూడా ఎగ్జామినేషన్లో అడగచ్చు మీకు. ఏక్యూవి అమరావతి క్వాంటమ్ వ్యాలీ. ఇది ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎప్పుడన్నా అమరావతికి వెళ్ళారనుకుంటా, బహుశా నేను తెలియదు నాకు. మీరు మంగళగిరికో విజయవాడకి వెళ్ళుంటే అక్కడి నుంచి సెక్రటరీకి వెళ్తుంటే అక్కడ మనకు ఉద్దండ రాయని పాళెం అని కనిపిస్తుందమ్మా. అక్కడ ఏం పరిస్థితి పేరు ఉద్దండ రాయని పాళెం అని కనిపిస్తుంది. ఈ ఉద్దండ రాయని పాళెంలో ఇక్కడ 50 ఏకర్స్ ప్రాజెక్ట్ తయారు చేశారు. ఇవన్నీ గ్రామాలమ్మా. అమరావతికి భూములు ఇచ్చే రైతులు ఒక్కొక్క ఏరియా పేరు పాత రోజుల్లో ఈ పేర్లు ఉండేవి. ఆ పేర్లు మనకు ఎట్లయితే మనం ఒక సిటీలో రకరకాల ఏరియాస్ ఉంటాయో అలా ఒకప్పుడు ఒక విలేజ్ ఉద్దండరాయని పాళెం అంటే. సో ఆ ఉద్దండరాయని పాళెం అనేటువంటి చోట ఈ 50 ఏకర్స్ దాంట్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో దీన్ని అమరావతి క్వాంటమ్ వ్యాలీ అని పేరుతో పిలుస్తున్నాం. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏక్యూవి అని పిలుస్తారు. ఇది దేని డెడికేట్ ఏంటంటే క్రియేటింగ్ ఏ కాంప్రహెన్సివ్ క్వాంటమ్ ఇకోసిస్టమ్, అంటే సమగ్రంగా అన్నీ దానికి సంబంధించినటువంటి ఈ క్వాంటమ్ టెక్నాలజీకి కావలసినటువంటి ఏదైతే ఒక వాతావరణాన్ని సమగ్రంగా కాంప్రహెన్సివ్గా అందించేటువంటి వ్యాలీ పేరే అమరావతి క్వాంటమ్ వ్యాలీ, ఏక్యూవి అంటారు. మరి దీంట్లో భాగస్వాములు ఎవరు అని చూస్తే ఇక్కడ మనం ఇంతకుముందు చూస్తున్నాం. ఇప్పుడు కొత్త రకంగా ఇంతకుముందు అన్నీ గవర్నమెంట్ ఉండేవి. మనం శాంతి బిల్ చూసాం. అంటే ఒక అణుకు విద్యుత్ కేంద్రాలు కూడా ఎవరి చేతికి వచ్చేస్తాయంటే ప్రైవేట్ దానికి వచ్చేస్తున్నాయి. సో దాన్ని పీపీపీ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇక్కడ కూడా ఈ ఇనిషియేటివ్ ఏం చేస్తుందంటే మేజర్ గ్లోబల్ అండ్ నేషనల్ టెక్ లీడర్స్, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు మన దేశవ్యాప్తంగా కావచ్చు, ఈ టెక్ దిగ్గజాలు అంటాం, అంటే చాలా స్టాల్ వాట్స్ అంటాం, అలాంటి ఫేమస్ అయినటువంటి ఐబీఎం కావచ్చు, టాటా కన్సల్టెన్సీస్ టీసీఎస్ కావచ్చు, లార్సన్ టూబ్రో ఎల్ఎన్టీ కావచ్చు, అలాగనే మనకు ఉండేటువంటి టీఐఎఫ్ఆర్ కావచ్చు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్ డిఆర్డిఓ కావచ్చు, ఇలాంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని అన్నీ కలిసి భాగస్వాములతో దీన్ని తీసుకొచ్చి, అంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ. మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలా ఉందని చూస్తే దీంట్లో మనం ముఖ్యంగా మనకు ఇన్స్టలేషన్ ఆఫ్ ఏ 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఐబిఎం. ఇక్కడ దీన్ని ఎలా చూస్తారంటే క్యూబిట్స్తో కొలుస్తారు అన్నమాట ఈ క్వాంటంలో. సో కాబట్టి ఇక్కడ మనకు 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఉంది. దీంట్లో కంప్యూటర్ కావాలి కదా. సో మన కంప్యూటర్ కాదు, మన కంప్యూటర్ దాదాపు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు పెడితే చిటికలో పరిష్కరించేస్తే అంత స్పీడ్గా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఐబిఎం పార్ట్నర్షిప్తో, ఇక్కడ పార్ట్నర్షిప్ ఎవరంటే ఐబిఎం దాంతో టెక్నాలజీలో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంతే కాకుండా ఇక్కడ హార్డ్వేర్ పైన కూడా ఫోకస్ చేశారు. మామూలుగా సాఫ్ట్వేర్ సైడే ఫోకస్ చేస్తారు, ఇక్కడ హార్డ్వేర్ కూడా చూశారు. ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు మూవ్ బియాండ్ సాఫ్ట్వేర్ కంటే మించి ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాంటమ్ హార్డ్వేర్. కాబట్టి ఈ హార్డ్వేర్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మన సాఫ్ట్వేర్ డెవలప్మెంటే చూస్తున్నాం కానీ హార్డ్వేర్ చూస్తే ఇక్కడ క్వాంటమ్ హార్డ్వేర్ని దాన్ని తయారు చేయడం పైన సాఫ్ట్వేర్ కంటే మించి చేస్తున్నాం. ఉదాహరణకి క్రయోజెనిక్స్ కావచ్చు, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇవన్నీ స్థానికంగా హార్డ్వేర్ని తయారు చేయనటువంటి ఒక పర్పస్తో ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చూస్తే ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కనీసము 60,000 స్పెషలిస్ట్ని ఇమ్మీడియట్గా తయారు చేయాలి. 60,000 మంది నిపుణుల్ని, ప్రత్యేకంగా నిపుణులు పొందిన వాళ్ళు తయారు చేయాలి. విత్ ఏ గోల్ ఆఫ్ 4.5 మిలియన్ ప్రొఫెషనల్స్ ఇన్ 5 years. కాబట్టి రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 1 మిలియన్ అంటే మీకు తెలుసు 10 lakhs, 4.5 మిలియన్ అంటే ఎంత అవుతుంది? దగ్గర మనకు 45 లక్షల మంది ప్రొఫెషనల్స్ తయారు చేయాలంటే ఎంత ప్రాజెక్ట్ అర్థమైంది అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి స్థానికంగా ఎక్స్పర్ట్స్ వస్తారు. వీళ్ళు దేశవ్యాప్తంగా మనకు ఉండేటువంటి అన్ని రంగాల్లో సేవలు అందించడం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇప్పటికే భారతదేశం మంచి పేరుంది. మనకు ఎక్స్పర్ట్స్ అంతా సాఫ్ట్వేర్ యూఎస్ఏ పోవడానికి ఇంకో చోట పోవడం వెంటనే వాళ్ళు ఎంత ఇస్తారని కాదు, మన వాళ్ళకి ఎంత గుర్తింపు అని ఇంపార్టెంట్. ఎందుకంటే భారతీయులు ఇప్పుడు కూడా అన్నింటిలో ముందుంటారు. సో అలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇమ్మీడియట్గా 60,000 మంది ప్రత్యేకత స్పెషలిస్ట్కి అది మనకు ఈ ప్రాజెక్టు ఉద్యోగం ఇవ్వడం కాకుండా
రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 4.5 మిలియన్స్ అంటే 4.45 లక్షల మందికి ప్రత్యక్షంగా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఈ స్కిల్స్లో ఇంప్రూవ్మెంట్ మనకి అవకాశం ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ చూస్తే అన్వీల్డ్ ఏ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30 మనకంటే ఒక పాలసీ ఉంటుంది. ఫారెస్ట్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, ఫ్యాక్టరీ పాలసీ, ఇలా ఎడ్యుకేషన్ పాలసీ ఉన్నట్టుగానే దీనికి సంబంధించి క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి ఒక పాలసీ ఉంది 2025 నుంచి 30 వరకు. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక పాలసీ తీసుకుంది. దాని పేరే మనకు ఉండేటువంటిది క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ. దాన్ని 2025-30 గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. మరి ఇలాంటి మంచి విషయాలతో మనం స్టార్ట్ చేసాం. మరి మనం ఇప్పటి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఖచ్చితంగా వచ్చే బిట్ మాట్లాడాను. ఇప్పుడు అలాగనే మనకు వచ్చేకాడికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి, ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి నేను మాట్లాడుతూ వస్తున్నాను. యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీ పనికొచ్చే విధంగా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ మనం చూస్తే బలేంద్ర షా టు విజిట్ ఇండియా ఆఫ్టర్ బైలేటరల్ మెకానిజమ్స్ మీటింగ్. ఇక్కడ ఇరుగు పొరుగు దేశాలతో, నేబరింగ్ కంట్రీస్తో మనకు ఉండాల్సినటువంటి సంబంధాలు ఎలా ఉండాలో మీకు తెలుసు. మరో దాని గురించి మనము అటు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనకు వస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి గ్లోబల్ సినేరియోలో ఇప్పుడు జియో పాలిటిక్స్ నడుస్తున్నాయి, భౌగోళిక రాజకీయాలు అంటాం. ఎక్కడెక్కడ స్థానికంగా ఉండే రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతున్నాయో, ఈ భౌగోళిక ఉద్రిక్తలు ఎలా క్రియేట్ చేస్తున్నాయో, స్నేహపూర్వక వాతావరణం కావచ్చు, ట్రేడ్ అండ్ కామర్స్, వ్యాపార వాణిజ్యాలు కావచ్చు, ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయో మనం చూసాము. దాంట్లో భాగంగా ఈరోజు నేపాల్ పీఎం అయినటువంటి అది బలేంద్ర షా ఇండియాని విజిట్ చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ బైలేటరల్ మెకానిజం, ఈ ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉంటాయి ఇరు దేశాల మధ్య, ఇది టాపిక్. కాబట్టి ఇక్కడ న్యూలీ ఎలక్టెడ్ నేపాలీస్ ప్రైమ్ మినిస్టర్ బలేన్ షా హ్యాస్ యాక్సెప్టెడ్ ఎన్ ఇన్విటేషన్ ఫ్రమ్ నరేంద్ర మోడీ టు విజిట్ ఇండియా ఫాలోయింగ్ ఏ బైలేటరల్ మెకానిజమ్స్ మీటింగ్ టు స్ట్రెంగ్థెన్ టైస్. మనం ఏం చేస్తాం, ఒక మ్యారేజ్ జరుగుతుంది, ఆయన మా ఇంటికి రండి అని పిలుస్తాం. రావడంలో ఉపయోగం ఏంటి? ఆ కుటుంబానికి నీ కుటుంబానికి ఇంతకుముందు పరిచయాలు ఇంకొక దగ్గర అవుతాయి కదా, సింపుల్ లాజిక్. ఇలాగనే ఒక దేశం కంటే పనిలేక అడరు, మనం పనిలేక పిలవము, వాళ్ళ మధ్య ఎప్పుడు కలవాలి, కలిసి ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అవుతుంది. సో దాంట్లో భాగంగా మనం ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్తుంటారు, అక్కడి నుంచి రావడం జరుగుతుంటుంది. మీకు అర్థమైంటుంది ఇప్పటికే. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ కొత్తగా ఎలక్ట్ అయినటువంటి మనకు ఈ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బలేన్ షా. సో ఆయన ఏం చేశారంటే కొత్తగా ఎన్నికైన వాడు. అందులో ఇటీవల జరిగినటువంటి సంక్షోభం తెలుసు నేపాల్లో, చుట్టుపక్కల మన దేశాల్లో ఏం జరుగుతున్నాయో, ముఖ్యంగా నేబరింగ్ కంట్రీస్. ఈ ఇరుగు పొరుగు దేశాల్లో కానీ సున్నితమైనటువంటి మనకు చాలా సంబంధాలు చాలా సున్నితంగా మారున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా మా ఇంటికి రండి పిలిచినట్టుగా మా దేశానికి రండని మన ప్రధానమంత్రి అయినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఇన్విటేషన్ పంపిస్తే ఆయన ఏం చేశారంటే దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఇండియాకి వస్తున్నారు. మరి యాజ్ ఆఫ్ April 26 దిస్ విజిట్ ఎయిమ్స్ టు బూస్టర్ ఎకనామిక్, కల్చరల్, స్ట్రాటజిక్ కోఆపరేషన్. మరి దేనికంటే ఈరోజు ఆర్థికమైనటువంటి, ఎకనామిక్, కల్చరల్, సాంస్కృతికపరమైనటువంటి, స్ట్రాటజిక్, వ్యూహాత్మకమైనటువంటి సహకారం అనేది ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఏ షిఫ్ట్ టువర్డ్స్ యూత్ లెడ్ లీడర్షిప్, జెన్జెడ్ ఎగ్జామినేషన్ వస్తుంది తెలుసు మీకు. ఆడ జరిగినటువంటి తిరుగుబాటు ఏంటి, జెన్జెడ్ అనేటువంటిది, దాన్ని చూసి స్ఫూర్తిగా మిగతా దేశాల్లో రావడం ఏంటి చూసాం. కాబట్టి ఈ రోజు ఉండేటువంటి దాంట్లో ఈ యువకులు ఎవరైతే ఉన్నారో, లీడర్షిప్ వహించారో, నాయకత్వం వహించారో, వీళ్ళు జెన్జెడ్ అంటున్నామో, ఇది నేపాల్లో వచ్చిన తర్వాత వారిని ఆహ్వానించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన దేశాల మధ్య ఫ్రెండ్షిప్ ఉంటుంది, లేకపోతే ఇబ్బందికర వాతావరణము ఉండే పరిస్థితుంది. కాబట్టి ఇన్వైట్ చేయడం, ముఖ్యంగా ఈ జెన్జెడ్ అనేటువంటిది ఏమైతే ఉందో అక్కడ జరిగిన విప్లవం చూసాం. దాని తర్వాత వచ్చినట్టు యువ నాయకత్వము ఇక్కడ వీళ్ళు రావడానికి అంగీకరించడం జరిగింది. సరే, ఈ కంటెస్ట్లో మనం కానీ ఇండియా నేపాల్ రిలేషన్ చూసామనుకోండి, అసలు ఇండియాకి ఆ పొరుగు నుండేటువంటి నేబరింగ్ కంట్రీ నేపాల్కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అని చూస్తే ఇక్కడ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఒకటి ఉంటుందమ్మా. విదేశాంగ విధానంలో, ఫారిన్ పాలసీలో ముఖ్యంగా నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే ఎవరికి ఇస్తావు? మీ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, దూరపు వాళ్ళకి ఇస్తావు, దగ్గర వాళ్ళకి ఇస్తావా? దగ్గర వాళ్ళు పిలుచుకొని మా సొంత రండి, మా వాళ్ళు సొంత వాళ్ళని పిలుస్తారు ప్రిఫరెన్స్. సో అలాగని మనం మిగతా దేశాలన్నింటికంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? నేబరింగ్ ఫస్ట్ పాలసీ అంటే నీ ఇరుగు పొరుగు దేశాలకి చుట్టుపక్కల ఉండే వీళ్ళకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తే వాళ్ళతో నువ్వు బాగుంటే మిగతా అన్నీ చక్కబడతాయి. సో ఇది భారతదేశంలో విదేశాంగ విధానంలో, ఫారిన్ పాలసీలో ముఖ్యమైనదో ఫస్ట్ పాలసీ అంటున్నాం. కాబట్టి ఈ విజిట్ అనేది అలయన్స్ విత్ ఇండియన్స్ ఎఫర్ట్స్ టు డీపెన్ టైస్ విత్ ఇమ్మీడియట్ నేబర్స్, క్రూషియల్ ఫర్ బ్యాలెన్సింగ్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద రీజన్.
ముఖ్యంగా మనకి పక్కల బలంలాగా ఇరుగు పొరుగు దేశాలైనటువంటి చైనాతో పాకిస్తాన్ యుద్ధాలు జరిగినాయి, ఎప్పుడు గొడవలు ఉంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న దేశాలైనటువంటి నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఇలాంటి దేశాలు ఇవి వాళ్ళకి కానీ మొగ్గు చెబితే మనకి ఇబ్బందికర వాతావరణాలు ఉంటాయి. సో అందువల్ల మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రాంతంలో ఈ రీజియన్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ శత్రు దేశం మరి బలమైన దేశం మరి దాని యొక్క ప్రభావంకి గురి కాకుండా ఉండాలంటే మనకు ఖచ్చితంగా చిన్న చిన్న దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి ఇది మనకి ఏం సిగ్నల్ ఇస్తుందంటే ఈ ఇరుగు పొరుగు దేశం నేపాల్ అనేటువంటిది చైనా ప్రాంతంలో చైనా చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంది, దాని ప్రభావం కాకుండా ఈ విజిట్ అనేది ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే ఇరుగు పొరుగు దేశాలతో ఈ యొక్క టైస్ ఈ బంధాలను బలోపేతం చేయాలనుకున్న దానికి ఇది స్ట్రెంగ్తన్ చేస్తుంది ఈ విజిట్. ఇది మనకు కావాల్సిన అంశం. మరి ఇక్కడ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ చూస్తే అంటే మన వ్యూహాత్మకంగా దాని ప్రాధాన్యత ఏంటి అని చూస్తే ఇక్కడ మనకు నేపాల్ అనేది ఇది బఫర్ స్టేట్. బఫర్ స్టేట్ అంటే ఏంటి, ఇటొక దేశం ఉంటే మధ్యలో తటస్థంగా ఉండేటువంటి దేశం అనుకోవచ్చు. ఈ బఫర్ స్టేట్ ఎవరి మధ్య ఉంది, అటు ఇండియాకి చైనాకి మధ్య బఫర్ స్టేట్ ఉంది. కాబట్టి ఇండియా యొక్క నార్థన్ బార్డర్ సెక్యూరిటీ ఈ ఉత్తర భాగంలో ఉండేటువంటి భద్రతా పరంగా చూస్తే, అలాగే టెరిటోరియల్ ఇంటిగ్రిటీ మనకు ఉండే ప్రాదేశిక సమగ్రత చూస్తే ఈ నేపాల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి దేశం. అర్థమైంది మీకు. కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంతర్జాతీయ సంబంధాల్లో సో మీకు ముఖ్యమైన అంశము అటు మీ సివిల్స్ రాస్తున్నా ఏపీపీఎస్ రాస్తున్నా చాలా ముఖ్యమైన అంశం అర్థమైంటుంది వాటికి మీకు. సో మరి అలాగే మనకు ఎకనామిక్ అండ్ ట్రేడ్ టైస్. కాబట్టి ఇక్కడ మనకు అంతేకాకుండా ఇక్కడ ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి, చుట్టూ భూభాగాలు దానికి ఎక్కడ ఏమి సముద్రం అట్లాంటి ఏం లేదు. ఈ నేపాల్కి ఈ ట్రేడ్ రూట్స్ అనేది ఏమున్నాయి, ముఖ్యంగా చెప్పాలంటే ఎనర్జీ గ్రిడ్స్ ఉన్నాయి, హైడ్రోఎలక్ట్రిక్ పవర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇండియా ద్వారా జరగాలి. కాబట్టి భారతదేశంతో కానీ బాగుంటే నేపాల్ కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే దానికి ల్యాండ్ లాక్డ్ అంటే చుట్టుపక్కల భూభాగాలు ఉన్నాయి. సో కాబట్టి దాని ముఖ్యమైనటువంటి ట్రేడ్ రూట్స్ కానీ ఎనర్జీ గ్రిడ్స్ కానీ అలాగే హైడ్రోఎలక్ట్రిక్ పవర్స్ కానీ ఇవన్నీ ఇండియా ద్వారా జరగాలి. కాబట్టి ఇది కూడా వ్యూహాత్మకము. సో అలాగే మనకి ఈ డిప్లొమాటిక్ టెక్నికల్ కోఆపరేషన్ చూస్తే మనకు ఈ డిస్కషన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఏమవుతాయంటే మనకు ఉండేటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయి, ఆన్గోయింగ్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాలాపని కానీ, సుస్టా కానీ, వాటర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ కావచ్చు, వీటిపైన అనేకమైనటువంటి సమస్యలు మనకు ఉన్నాయి. వీటి గురించి మనం డిస్కస్ చేయడానికి ఉంటుంది. ఈ విడిగా మీరు చదువుకోండమ్మా, ఈ కాలాపని కానీ సుస్తా కానీ ఈ సెషన్లో టైం సరిపోదు కాబట్టి మీకు ఇస్తున్నాను, విడిగా డిస్కస్ చేద్దాము, ఇవి చెక్ చేసుకోండి. అలాగే మనకు ఉండే దాంట్లో చేంజింగ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్. ఈ బలేన్షా అనేది ఏం చేస్తుందంటే ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయమైనటువంటి ట్రెడిషనల్గా ఉండేటువంటి పొలిటికల్ ఎలైట్స్ అంటే మనకు పాత రోజుల్లో ఉండేవాళ్ళు ఇక్కడ, ఎందుకంటే నేపాల్ ప్రధానమంత్రి అంటే రాజులు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో అక్కడి నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కొత్త రకమైనటువంటి డిప్లొమాటిక్ అప్రోచెస్తో ఈ డొమెస్టిక్ పొలిటికల్ డైనమిక్స్ని ఈ కాట్మండ్లో జరుగుతుంటే దాంట్లో ఈ లీడర్షిప్తో ముఖ్యంగా మనము ఈ జెడ్ లీడర్షిప్ అంటున్నాం, యూత్ లీడర్షిప్తో ఇలాంటి బ్యాలెన్సింగ్గా వెళ్ళడం అనేది వ్యూహాత్మకంగా చాలా అవసరం ఉంది. కాబట్టి ఇది తెలుస్తుంది. కాబట్టి ఈ విజిట్ అనేది ఎక్స్పెక్టెడ్ టు టేక్ ప్లేస్ ఆఫ్టర్ టెక్నికల్ లెవెల్ ప్రిపరేటరీ మీటింగ్స్ టు ఎన్ష్యూర్ టాంజిబుల్ అవుట్కమ్స్. మొదట్లో ఒక దేశ ప్రధానమంత్రి కానీ అక్కడ ఉండే అధినేత కానీ ఈ దేశానికి రావాలన్నా కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలా కానీ ముందుగా ఏం చెబుతాయి, టెక్నికల్ లెవెల్ ప్రిపరేటరీ మీటింగ్స్ అంటే సాంకేతికంగా మీరేం చేయబోతారు మేమేం చెబుతారు ముందుగా ఇక దౌత్య స్థాయిలో చర్చిస్తారు. ఇలాంటివన్నీ అయిన తర్వాత ఇది మనకు తొందరలో రాబోతుంది. ఈ రాబోయే అంశాన్ని మళ్ళీ మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. దీన్ని మనం చూసాం. మరి ఇప్పుడు ఎవరు చూశారు, నేపాల్ ప్రైమ్ మినిస్టరు జెడ్ అంటున్నాము అంటే ఒక యూత్ లీడర్షిప్ వచ్చి విప్లవంతో అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కుప్పకూరుతున్న సాంప్రదాయంతో వచ్చిన లీడర్షిప్ మన దేశానికి వస్తున్నారు. వ్యూహాత్మకంగా స్ట్రాటజీగా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం చూద్దాం. మరి ఇక్కడ కూడా మనం ఐఆర్దే మాట్లాడుతున్నాం. వెంటనే కూడా ఢాకా టు సెండ్ 20 మెంబర్ డెలిగేషన్ ఇన్ చైనా అవుట్రీచ్. ఇప్పుడు నేపాల్తో మాట్లాడాం, ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడబోతున్నాం. రెండు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్, మనకి ఎగ్జామినేషన్లో చాలా అవసరమైనటువంటి ఇష్యూస్, మరి సిటిజన్స్గా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటాం, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటున్నాం. ఇది ఈరోజు న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్. అన్ని చోట్ల గమనించుకోండి, ఒక భారతదేశంలో మాత్రమే మన ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. ఫ్రాంక్గా చెప్పాలంటే మరి మన భారతదేశం గొప్పతనము, మన ప్రజాస్వామ్యం గొప్పతనం. అన్ని చోట్ల ఏదో ఒక తిరుగుబాట్లు, ఏదో ఒక సంక్షోభం, ఏదో క్రైసిస్ చూస్తున్నాం. అటు పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇక్కడైనా సరే. సో మనము అలాంటప్పుడు మనము ఈరోజు మన ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనము మన భారతదేశం యొక్క దాన్ని చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో కూడా చూసాం మనం.
ఆ రోజు బంగ్లాదేశ్ స్వాతంత్రం ఇప్పించింది ఎవరు? మనమే 1971 పాకిస్తాన్తో. అప్పుడు దాకా ఉండేటువంటి ఈస్ట్ బెంగాల్ని సెపరేట్ చేస్తూ వెస్ట్ బెంగాల్ మనం అయిపోయినాం. వాళ్ళు వచ్చి బంగ్లాదేశ్గా విముక్తి పోరాటం మనం చూసాం. అయితే అనకూడదు కానీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఈ దేశాలు ఏం చేస్తున్నాయంటే మనకే కూడా హాని కలిగించే పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్రతి పౌరుడు గమనించాలి. ముఖ్యంగా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అటు యూపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, సునిశ్చితంగా గమనించడమే కాకుండా ఐఆర్ పేపర్ ఉంది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఈ కరెంట్ అఫైర్స్ని జోడించుకోవడం నేర్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ న్యూలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏమవుతుందో ఢాకాలో, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే తారిక్ రెహమాన్. ఆయన ఏం చేస్తున్నాడంటే 20 మెంబర్ హై లెవెల్ డెలిగేషన్స్ని చైనా పంపిస్తున్నారు టు ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఇందాకేమో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ మనం ఇన్వైట్ చేసాం. ఇక్కడ బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే 20 మందితో కూడినటువంటి అత్యున్నతమైనటువంటి అధికార బృందాన్ని చైనా పంపిస్తుంది. ప్రాబ్లం మనకి. చైనా మన ఫ్రెండ్షిప్ కంట్రీనా కాదు, కాబట్టి అక్కడికి వెళ్తుంది. అందుకు మనం ఇరుగు దేశాలతో ఎలా ఉన్నాయో చూసుకోవాలి. కాబట్టి ఇది డిపార్టింగ్ ఆన్ April 16, 2026. ఇవాళ 13th, ఇంకా రాబోయేటువంటి 2 days 3 daysలో 16th వెళుతుంది. వెళ్ళి దానికి నాయకత్వం ఎవరిస్తారంటే ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సెక్రటరీ జనరల్ అయినటువంటి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలాంగిర్ అనేటువంటి నాయకత్వంలో వెళుతుంది. ఎవరమ్మ పేరు? ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వమో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ అయిన ఆయన పేరంటే మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్. ఆయన ఏంటంటే ఈ విజిట్ అనేది ఏం తెలియజేస్తుంటే స్ట్రాటజిక్ రీఎంగేజ్మెంట్ విత్ బీజింగ్. బీజింగ్ అంటే ఎవరు? చైనా. ఈ చైనాతో వ్యూహాత్మకమైనటువంటి ఒక రీఎంగేజ్మెంట్ ఇంతకుముందు లేదు. బంగ్లాదేశ్ అంటే భారతదేశానికే ఒక మంచి మిత్రదేశం ఉండింది. ఈరోజు చేస్తుంది బీజింగ్ వైపు, చైనా వైపు మొగ్గు చూపుతుంది. ఎవరు? ఢాకా అన్న మీకు అర్థమైంది. ఢాకా అంటే ఎవరు? బంగ్లాదేశ్. కాబట్టి ఫాలోయింగ్ ద ఫాల్ ఆఫ్ ద అవామీ లీగ్ గవర్నమెంట్ ఇన్ August 24, మీకు అందరికీ గుర్తుంటుంది. 2024లో ఆగస్టులో అప్పుడు దాకా ఉండే ప్రభుత్వమైనటువంటి అవామీ లీగ్ గవర్నమెంట్ కుప్పదోసి ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వచ్చింది BNP. ఈ BNP ఎవరి వైపు మొగ్గు చూపుతుందంటే చేస్తున్నారు. ఎవరి వైపు? చైనా వైపు. అంటే అందుకే దేశాలు ఎలా ఉంటాయంటే ఆ దేశంలో మనకు అనుకూలమైన ప్రభుత్వం ఉందా లేదా, అది పడిపోతే ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారమ్మా. ఇవి జియో పాలిటిక్స్. మీకు అర్థమైంది ఈ పార్టీకి. కాబట్టి మన దేశంలో కాదు, పక్క దేశాలు ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి చెక్ చేసుకోవాలి మనము. ఆ దేశాల్లో ఉండే ప్రభుత్వం ఎవరికి అనుకూలంగా పనిచేయబోతుంది, ఏ దేశంతో సన్నిహితంగా ఉంటుంది, మన దేశంతో శత్రుత్వం ఉంటుందా, ఇవన్నీ మీరు చూస్తుంటారు. ఇటీవల దురంధర్ చూస్తుంటారు, మీరు సినిమా చూస్తుంటారు. ఎన్ని కొంతవరకు వాస్తవ సినిమా కాబట్టి కాల్పనిక ఉండొచ్చు, కొంతవరకు వాస్తవం కూడా. అంటే ఒక దేశంలో ఉండే ప్రభుత్వంలో మనకు కీలకమైన పాత్ర వహించడం కూడా విదేశాల్లో ఉండే వాళ్ళు ఎలా ట్రై చేస్తుంటారో, ఎలా అనుకూల శక్తులు ఉంటారో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో మరి ఆ విధంగా చూసినప్పుడు ఎంత కీలకమైన అంశం తెలుస్తుంది మనకి. ఇక్కడ కీ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఈ అంశానికి సంబంధించి డెలిగేషన్ ఫోకస్ ముందు చూడాలి. ఇక ప్రాతినిధ్యం, ఈ టీం ఏంటంటే ఇక్కడ పార్టీ లీడర్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, ఒక MP ఉంటాడు, అలాగనే మనకు ఈ సివిల్ సొసైటీ సంబంధించిన ప్రతినిధులు ఉంటారు. వీళ్ళందరూ దేనిపైన ఫోకస్ చేస్తున్నారంటే కోఆపరేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, CPC అంటారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అంటారు. ఆ నాయకత్వంతో కోఆపరేషన్, సహకారం ఎలా ఉండాలి, ఎక్స్చేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, మీ అనుభవాలు మాకు ఇవ్వండి, మన అనుభవాలు మీకు ఇస్తాం, ఫ్రెండ్లీగా టూర్లా కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా జరుగుతున్నటువంటి డెలిగేషన్ ఫోకస్. మరి ఇక్కడ ఉండేటువంటి టైమింగ్ చూస్తే ఈ విజిట్ అనేటువంటిది ముఖ్యంగా ఫాలోస్ ద న్యూ గవర్నమెంట్స్ స్వేరింగ్ ఇన్. అంటే ఈ ప్రభుత్వం రాగానే ముందు ఏర్పడగానే ఏం చేస్తావు నువ్వు కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకులాగా నువ్వు కొత్తగా పెళ్ళి నీకు ప్రిఫరెన్స్ బట్టి నువ్వు వెళ్ళాల్సినటువంటి దానికి రిలీజియస్కి వెళ్తావా, లేదంటే పిక్నిక్ వెళ్తావా, డిసైడ్ చేసుకుంటావు. అలాగే ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ చేసేటువంటి విజిట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రమాణ స్వీకారం జరగగానే ఇక్కడ ఇండియాలో అటెండ్ అయింది ముఖ్యంగా. అయితే ఇక్కడ వెళ్ళడం అనేటువంటిది సిగ్నల్స్ ఏ రాపిడ్ అవుట్రీచ్ టు బీజింగ్ టు స్ట్రెంగ్తన్ టైస్. ఇది బాధాకర విషయం. నిజానికి నేను సరదాగా మాట్లాడినా, మీకు అర్థమేంటి అది ఏ ప్రభుత్వమైనా ఏర్పడినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి మనసులో ఏ ఆలోచన ఎవరితో టైప్ అని చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వరకు మన దాంతో స్వాతంత్రం పొందిన ఈ దేశం ఏం చేస్తుందంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము చైనా వైపు మొగ్గు చూపుతూ స్వేరింగ్కి మన భారతదేశం అటెండ్ అయింది, మన రకాల స్వాతంత్రం ఇప్పించింది మనము మన పక్కన పెట్టి వాళ్ళ వైపు వెళ్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే ఈ చైనా అనేది ఇంటెన్సిఫైడ్ అవుట్రీచ్ టు ద BNP అండ్ అదర్ పార్టీస్ ఆఫ్టర్ August 24 స్పాన్సరింగ్ ఏ స్మాలర్ విజిట్ ఇన్ June 25. అంటే ముఖ్యంగా చెప్పాలంటే
ఈ సునిశ్చితంగా గమనించాలమ్మా అంతరిక్ష దీని అంతర్జాతీయ సంబంధాలని. ఇక్కడ మనకు చూసినప్పుడు ఈ చైనా ఏం చేస్తుందంటే తనకు చాలా ఇంటెన్సిఫై చేసిందన్నమాట. ఈ బిఎన్పితో కానీ ఇతరత పార్టీలతో కానీ సంబంధ బాంధవాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఉద్దేశం ఏంటంటే ఈ విజిట్ అనేది ఎక్స్పెక్టెడ్ టు ప్రయారిటైజ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థికమైన సహకారము. పర్టికులర్లీ ఇక్కడ మనం గమనిస్తే ఈ తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ ఉంటారమ్మా. తీస్తా ప్రాజెక్ట్ ఎగ్జామినేషన్లో వస్తుంది. ఆ తీస్తా ప్రాజెక్ట్ గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాము. మళ్ళీ కూడా మీరు కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా డిస్కస్ చేయాలి, ఇది చదువుకోండి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే మనకు ఉండేటువంటి చైనీస్ సపోర్ట్ని ఈ బంగ్లాదేశ్ డెవలప్మెంట్ కోసము ఇలాంటి ఉద్దేశాలతో ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి మనకు ఉండేటువంటి డిస్ప్యూట్స్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో మన శత్రు దేశమైనటువంటి చైనా ప్రయత్నం చేస్తుంది. అందుకోసం మనం ఈరోజు కన్సర్న్గా మాట్లాడుతున్నాం. సో కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది సిగ్నిఫికెంట్ ఫర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. ముఖ్యంగా మీ అందరూ యూపీఎస్సీ రాసే వాళ్ళకి చాలా అవసరం ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేపర్లో కావచ్చు, సెక్యూరిటీ స్టడీస్, మీకు అంతర్జాతీయ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉన్నాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రత సంబంధించి కూడా ఈ రెండు కూడా మీరు ఇంక్లూడ్ చేసుకొని విస్తృతంగా కాంప్రహెన్స్ అవ్వాలి. అలాగనే ఏపీపీసీ వాళ్ళు కూడా ఎవరు రాస్తున్నారో మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ వాటిలో చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ కింద ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉండే దాంట్లో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేది జిఎస్ పేపర్ 2లో మీకు ఐఆర్ కింద వస్తుంది. దాంట్లో మీరు చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ స్విఫ్ట్ ఇన్ ఫారిన్ పాలసీ అంటే విదేశాంగ విధానంలో మార్పును సూచిస్తూ ఉంది. ద న్యూ గవర్నమెంట్ ఇన్ ఢాకా ఈజ్ యాక్టివ్లీ ట్రయింగ్ టు బ్యాలెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అటు ఇండియాతోనూ చైనాతో, ఇంతకుముందు ఇండియాతో మొగ్గు చెప్పిన బంగ్లాదేశ్ ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత ఇటీవల జరిగిన కొత్త గవర్నమెంట్ అదేం చేస్తుందంటే ఆ రిలేషన్స్ని చైనాతోనూ ఇండియాతోనూ బ్యాలెన్స్ చేసుకోవడానికి, సమతుల్యం సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే మనకు ఉండేటువంటి ఈ ఫారిన్ మినిస్టర్ ఎవరుతున్నారో అతను విజిటెడ్ ఇండియా ఫస్ట్ దిస్ లార్జ్ డెలిగేషన్. బట్ ఇండియాకు వచ్చాడు రావడగానే, కానీ ఇప్పుడు డెలిగేషన్ పెద్ద డెలిగేషన్ ఎక్కడ పోతుంది? చైనా. అంటే మోర్ అసెప్టివ్ ప్రో డెవలప్మెంట్ టిల్ట్ టువర్డ్స్ బీచింగ్ పొటెన్షియాలిటీ రిడ్యూసింగ్ ద డిప్లొమాటిక్ స్పేస్ ప్రీవియస్లీ ఆక్యుపైడ్ ఇండియా. ఇప్పటి వరకు దౌత్యపరంగా భారతదేశం ఆక్రమించినటువంటి, మనం అనుభవించినటువంటి మన స్థాయిని కేవలం ఒక ప్రతినిధి మాత్రం వచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ ఫారిన్ మినిస్టర్ వచ్చాడు భారతదేశానికి, కానీ ఇక్కడేం పెద్ద డెలిగేషన్ వెళ్తాం, టీం వెళ్తుంది. అంటే వాళ్ళ వచ్చినటువంటి వైఖరిలో వచ్చిన మార్పుని మనం గమనించుకోవచ్చు. దాన్నే షిఫ్ట్ ఇన్ ఫారిన్ పాలసీ, విదేశాంగ విధానంలో వచ్చిన మార్పును సూచిస్తుంది. ఏ కంట్రీ గురించి మాట్లాడుతున్నాం మనము? బంగ్లాదేశ్. ఇంతకుముందు నేపాల్ గురించి మాట్లాడాను, ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మాట్లాడాను. ఇది మీకు జిఎస్ పేపర్ 2లో ఐఆర్ కింద విడిగా దీన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. మరి ఇక్కడ తీస్తా రివర్ ప్రాజెక్టు గురించి మాట్లాడినప్పుడు ఈ బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే పర్సూయింగ్ చైనాస్ అసిస్టెన్స్, ముఖ్యంగా చైనా సహాయం కోరుతుంది ఈ తీస్తా ప్రాజెక్టు విషయంలో. విచ్ ఇండియా వీస్ యాజ్ ఎ సెక్యూరిటీ సెన్సిటివిటీ. ఎందుకంటే భారతదేశం ఏం చూస్తుందంటే భద్రతా పరంగా చాలా సున్నితంగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది క్లోజ్ టు ద స్ట్రాటజికలీ ఇక్కడ వైటల్ సిలిగురి కారిడార్ అని ఉంటారు మీరు. ఈ సిలిగురి కారిడార్ కాడ వ్యూహాత్మకంగా ఈ చైనా ప్రభావం ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో సెక్యూరిటీ అంశంగా, భద్రతాపర అంశంగా ఈ తీస్తా ప్రాజెక్టును చూస్తుంటే ఈ తీస్తా ప్రాజెక్టుకి చైనా అసిస్టెన్స్ని బంగ్లాదేశ్ కోరుకుంటుంది. కాబట్టి ఇక్కడ తీస్తా రివర్ పైన కట్టిన ప్రాజెక్ట్ ఏంటి, ఈ సిలిగురి కారిడార్ ఏంటి, ఇలాంటి విషయాలు ప్రత్యేకంగా మీరు నోట్స్ తయారు చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ క్లాసులో చూద్దాం. అలాగనే చైనాస్ గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సౌత్ ఏషియా, ఇది జిఎస్ పేపర్ 2కి ఐఆర్ కింద రాస్తారు మీరు. అంటే ఇక్కడ మన సౌత్ ఏషియాలో చూస్తే ఈ చైనా యొక్క ప్రభావము చాలా దేశాలు పడుతుంది. ఈ పడితే మనకు వచ్చే ఇబ్బంది శత్రు దేశం కాబట్టి భౌగోళికంగా, జియో పాలిటిక్స్గా జాగ్రత్తగా గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ డిప్లొమాటిక్ అవుట్ రీచెస్ చూస్తే చైనా ఈజ్ యూటిలైజింగ్ పార్టీ టు పార్టీ డిప్లొమసీ. అంటే ఈ పార్టీతో ఒక రకం ఉంటే ఆ పార్టీతో, పార్టీ టు పార్టీ అంటే అందరూ ఒకలా చూడడంలా ఒకే రకమైన పాలసీ లేదు. ఏ దేశానికి ఆ దేశానికి పార్టీ టు పార్టీ డిప్లొమసీని పాటిస్తుంది. ఎంగేజింగ్ విత్ వేరియస్ పొలిటికల్ యాక్టర్స్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఉండేటువంటి ఈ బిఎన్పితో కావచ్చు, జమాతే ఇస్లాం ఉంటే వాళ్ళతో ఏ పార్టీకి ఆ పార్టీకి పార్టీ టు పార్టీ అనేటువంటి డిప్లొమసీని పాటిస్తూ లాంగ్ టర్మ్ ఇన్ఫ్లుయెన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ హూ ఈజ్ ఇన్ పవర్. ఎవడు అధికారం ఉంటే వాడు. ఎందుకంటే ఒకడే మనం ఉన్నామనుకో వీడు దిగిపోతే ఇబ్బంది పడతాం. సో అలా భారతదేశం కాకుండా తను ఏం చేస్తుంది, ఈ పార్టీ టు పార్టీ అనే దానిలో మనం ఈ పార్టీ వస్తే ఈ పార్టీ, ఇంకో పార్టీ వస్తే ఇంకో పార్టీ, అందరితో ఇలా చేయడం వల్ల ఇది డిప్లొమాటిక్ అవుట్ రీచెస్ని, చైనాకు ఉండేటువంటి విదేశాంగ విధానాన్ని సూచిస్తూ ఉంది. అలాగని మనకు డెడ్ ట్రాప్ డిప్లొమసీ
డిప్లొమసీ కన్సర్న్ చూస్తే ఈ బంగ్లాదేశ్ అనేటువంటిది ముఖ్యంగా ఆర్థికపరమైన సవాళ్ళు ఎదుర్కొంటుంది. ఎకనామిక్ ఛాలెంజెస్ అంటారు. అంటే అనేకమైన సంక్షోభంలో మనం చూసాం. మన బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఉంది. అలాగనే ముఖ్యంగా రిలయన్స్ ఆన్ చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్, BRI ప్రాజెక్ట్స్ అంటారు వీటిని. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లే అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యాములు కానీ అక్కడ ఉండేటువంటి రోడ్స్ కానీ చేస్తున్నారు. కాబట్టి అవి ఏమవుతాయంటే క్రియేటింగ్ పొటెన్షియల్ ఎకనామిక్ వల్నరబిలిటీస్ దట్ ఇండియా నీడ్స్ టు మానిటర్. కాబట్టి ఇవన్నీ లాస్ట్ పరోక్షంగా ఎవరు భరించాలి? భారతదేశం అనుభవించాలి. సో కాబట్టి ఇక్కడ డెట్ ట్రాప్ డిప్లొమసీ కన్సర్న్ అంటే నీకు పేదవాడు ఉంటాడు, అప్పిచ్చాను, అప్పిచ్చి నువ్వు తీసుకున్నావు, మళ్ళీ ఏం చేస్తాను, నువ్వు అప్పిచ్చావు కాబట్టి నా పైన ఆధారపడాలి. సో ఇలాంటి దాన్ని చైనా తెలివిగా ఆడుతూ ఉంది గేమ్. అంటే ఈ గేమ్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఉండేటువంటి ఆర్థికమైన సంక్షోభంలో ఎకనామిక్ ఛాలెంజెస్ వల్ల దీనికి అప్పిచ్చారనుకోండి, బంగ్లాదేశ్ ఆటోమేటిక్గా చైనాకు రుణపడి ఉంటుంది, చైనాకి స్ట్రాటజిక్గా మొక్కడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివి చూస్తున్నాం. అలాగే మనకు సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ చూస్తే GS పేపర్ 3లో సెక్యూరిటీ కింద మీకు పనికొస్తుంది. సో ఇక్కడ డిఫెన్స్ కోఆపరేషన్ ముఖ్యంగా చూస్తే ఈ బంగ్లాదేశ్ అనేటువంటిది మేజర్ బయర్ ఆఫ్ చైనీస్ ఆర్మ్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. సబ్మెరీన్స్ కానీ ట్యాంక్స్ కానీ ఇవన్నీ ఈ చైనా తయారు చేసే ఆయుధాల వ్యాపారం జరుగుతున్నాం. ప్రపంచంలో ట్రేడ్దే, అమెరికా ఆట అది చూస్తున్నాం మనం. అమెరికా ఏం చేస్తుంది, ఇండియాకి పాకిస్తాన్ గొడవలు పెడితే దాంట్లో ఖచ్చితంగా చేస్తాను ఆయుధాలు అమ్ముకుంటుంది, వేల కోట్ల రూపాయల డీల్స్ ఇవన్నీ. సో కాబట్టి ఇలాంటి పాలిటిక్స్ నడుస్తుంటాయి ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ ఈ బంగ్లాదేశ్కు ఉండేటువంటి సబ్మెరీన్ కానీ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా కొనేది ఎవరంటే ఈ బంగ్లాదేశ్. అంటే బంగ్లాదేశ్కి ఆయుధాలు అమ్మేది ఎవరంటే చైనా. అమ్మితే డబ్బు ఎవరికి వస్తుంది? చైనాకు వస్తుంది. ఇదేం ఆలోచిస్తుంది? ఆయుధాలను కొనుక్కుంటుంది. నిజానికి గొడవలు పెడితే ఇది చేస్తుంది చైనా. కాబట్టి ఇది డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ మే లీడ్ టు డీపర్ డిఫెన్స్ టైస్. కాబట్టి రక్షణపరమైనటువంటి సంబంధాలు ఇటు బంగ్లాదేశ్కి చైనాకి బలోపేతమవుతున్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండియాకి సెక్యూరిటీ డామినెన్స్ ఇన్ ద రీజియన్ ఇది ఛాలెంజ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ రీజియన్లో ఈ ప్రాంతంలో భారతదేశం అనేది ఈరోజు సెక్యూరిటీ పరంగా చూస్తే భద్రతాపరమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తుంటే ఇది చైనా వైపు మొగ్గు చూపడం వల్ల ఈ బంగ్లాదేశ్కి ఈ ట్యాంకులు కానీ సబ్మెరీన్స్ ఇలాంటి అమ్మడం వల్ల ఇక్కడ మనకు ఉండేటువంటి ఆర్థికతకు అడ్డుకట్టే ప్రయత్నాన్ని చైనా చేస్తుంది. ఇది మనం గమనించుకోవాలి. అలాగే ఇక్కడ మెరైటైమ్ ఇంట్రెస్ట్ ఉంది. మెరైటైమ్ ఇంట్రెస్ట్ సముద్ర మార్గంలో చూస్తే ఈ చైనా ఫోకస్ ఏంటంటే ముఖ్యంగా చిట్టగాంగ్ పోర్టు పైన ఉంది, డెవలప్మెంట్ పైన. చిట్టగాంగ్ పోర్టు మీరు చూసుకోండి ఒకసారి జియోగ్రఫీలో. ఇక్కడ ఈ చిట్టగాంగ్ పోర్టుని డెవలప్ చేయాలని చైనా ఫోకస్ ఉంది. అలాగే మెరైటైమ్ ఇంట్రెస్ట్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, ఇది మనకు ఇండియాస్ నెట్ సెక్యూరిటీ ప్రొవైడ్ ఓవర్ ఇన్ ద రీజియన్. మాకు ముఖ్యంగా చెప్పాలంటే బే ఆఫ్ బెంగాల్ ఎంత కీలకమైందో మీరు గాజీ సినిమా కూడా చూసుంటారు. మీరు అక్కడ ఉండే పాకిస్తాన్ ఎటు తిరుగుకొచ్చి మనపై దాడి చేయబట్టి ట్రై చేసిందో మీరు చూశారు మీరు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చైనా ఫోకస్ ఏముందంటే ఈ చిట్టగాంగ్ పోర్టుని డెవలప్ చేసుకోవాలి. అలాగనే మనకి బే ఆఫ్ బెంగాల్లో ఈ ఇప్పుడు చేస్తుందో భారతదేశానికి ఈ ప్రాంతంలో ఉండేటువంటి సెక్యూరిటీ పరంగా భద్రతా పరంగా మనకు చాలా సవాళ్ళు ఎదురయ్యే పరిస్థితుంది. అందువల్ల మనం చూసేది వాళ్ళు 20 మెంబర్స్ వెళ్ళడం కాదు, ఇలాంటి అనేక అంశాలు సునిశ్చితంగా భారతదేశము గమనిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రెజ్యూమ్ చేంజ్ అండ్ స్టెబిలిటీ చూస్తే జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ మీకు ఈ ఐఎంఎస్లో పనికొస్తుంది. అటు కరెంట్ అఫైర్స్లో పనికొస్తుంది, అలాగే జనరల్ అవేర్నెస్లో పనికొస్తుంది. రెజ్యూమ్ చేంజ్ అండ్ స్టెబిలిటీ, ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద అవామీ లీగ్ టు ద BNP లెడ్ గవర్నమెంట్. ఇంతకుముందు ఎవరు పవర్లో ఉన్నారు? అవామీ లీగ్ ఉంది. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇక్కడ మనకు BNPలో ఉండే నాయకత్వం నుండి ప్రభుత్వం వచ్చింది. సో కాబట్టి అనేకమైన ఆందోళనల మధ్య ఇక్కడ మనకి ఏం తెలుస్తుంటే వాలటిలిటీ ఆఫ్ రీజనల్ పాలిటిక్స్, అంటే ప్రాంతీయమైన రాజకీయాలు ఏమున్నాయి. నీడ్ ఫర్ ఏ న్యూయన్స్ ఇండియన్ పాలసీ టువర్డ్స్ ఇట్స్ నేబర్. కాబట్టి నేబర్స్తో ఇరువుపురు సంబంధాలతో భారతదేశము ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, సూక్ష్మమైన విషయాన్ని ఈరోజు మనకు ఉండేటువంటి వార్త మనకు హెచ్చరిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే సమ్మరీగా ఈ విజిట్ అనేది క్రూషియల్ ఇండికేటర్ ఆఫ్ ద చేంజింగ్ జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్. భౌగోళిక రాజకీయాల పదం మీకు ఇంపార్టెంట్, జియో పాలిటిక్స్ అని మాట్లాడుతుంటాం. సో కాబట్టి ఈ జియో పాలిటిక్స్లో ఉండే చేంజ్, మార్పును మనకు ఇది చాలా సూచిస్తూ ఉంది. కాబట్టి ఇండియాస్ ఇమీడియట్ నేబర్హుడ్ టెస్టింగ్ ఇండియాస్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇప్పటివరకు భారతదేశంలో ఏం చేస్తున్నాం? ఇండియాస్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీని మనకుంది. అంటే ఇరువురు దేశాలకి నేను ప్రాధాన్యత ఇస్తాను మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే ఈ భారతదేశానికి ఉండేటువంటి యొక్క నేబర్హుడ్ ఫస్ట్ పాలసీని ఇది పరీక్షించే విధంగా ఈ ఇరువురు దేశం అయినటువంటి ఈ బంగ్లాదేశ్ 20 మంది సభ్యులతో చైనాకు పంపడం అనేది ఇన్ని రకాల అంశాలు మనం డిస్కస్ చేసాం. ఇది మనకు ఒక విధంగా హెచ్చరిస్తుంది. ఇది మనం సునిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి మనకు నెక్స్ట్ ఇష్యూ వచ్చేకాడికి అమర్నాథ్. అమర్నాథ్ అంటే మీకు అందరూ తెలుసు, చూశారు కదా. అమర్నాథ్ అంటే ఏంటి? చూడబోయిన వార్తలు చూస్తుంటారు. అమర్నాథ్ ఏముంటుంది? మంచు శివలింగం ఉంటుంది.
ఈ అమర్నాథ్ యాత్ర కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎస్, యూపీఎస్సీలో చాలా రిలవెంట్గా వచ్చే క్వశ్చన్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ అమర్నాథ్ యాత్ర అనేటిది బిగిన్ ఫ్రమ్ జూలై 3. ఈరోజు మనం నేషనల్ న్యూస్ పేపర్స్ కానీ అలాగనే మనకు ఉండేటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ చూస్తే ఇది ప్రముఖమైన వార్తగా కనిపించింది. ఎందుకంటే జూలై 3 నుంచి ఇది ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ 15th స్టార్ట్ అవుతుంది. మనకి ఉండేటువంటి ఇష్యూ. కాబట్టి ఏప్రిల్ 15th అంటే ఇంకో 2 డేస్లో, ఈరోజు 13th, ఈరోజు ఏప్రిల్ 13th, 15th నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత జూలై 3 నుంచి యాత్ర స్టార్ట్ అవుతుంది, అమర్నాథ్ యాత్ర. కాబట్టి అమర్నాథ్ యాత్ర అనేటువంటిది భారతీయులందరూ ముఖ్యంగా హిందూ విశ్వాసం కలిగిన వాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి యాత్రగా భావిస్తారు. అదే సమయంలో సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి సునిశ్చిత అంశాలని మనం డిస్కస్ చేస్తూ పోతున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఈ అమర్నాథ్ యాత్ర అనేది మనకి ఎవ్రీ ఇయర్ మనకు తెలుసు, మీకు ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం కూడా 26లో ప్రారంభమవుతుంది. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అంటే జూలై 3, 26 ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఆగస్టు 28, 26 ఎండ్ అవుతుంది. జూలై 3వ తారీఖున 2020లో ప్రారంభమయ్యి 2020 ఆగస్టు 28కి ఎండ్ అవుద్ది. అంటే ఒక విధంగా చెప్పాలంటే రక్షాబంధన్ ఏమవుతుంటో రాఖీ పండుగ అంటామో దాంతో ఇది కోయిన్సైడ్ అవుతూ ఇది ముగుస్తుంది. ఈ ఇయర్ మనకు ఈ పిల్గ్రిమేజ్ యాత్ర అనేది ఇది దాదాపు ఇంకా ఎక్స్టెండ్ చేసి 57 days ఎక్స్టెండ్ చేశారు. అంటే ఎక్కువ మంది యాత్రికులు ఈ యొక్క హోలీ ఐస్ లింగం అంటే మంచు శివలింగం ఉంటుంది, మీకు తెలుసు. మీకు అమర్నాథ్ యాత్రలో ఒక మంచు గుహలో ఐస్ ఫామ్ అవుతుంది న్యాచురల్గా, మళ్ళీ కరిగిపోతుంది అన్నమాట. సో దీనికి సంబంధించి ప్రాణాలు తెగించి రిస్క్ తీసుకొని యాత్రికులు వెళ్తుంటారు. కాబట్టి ఇక్కడ 57 రోజులు మామూలు దానికంటే ఎక్కువ పొడిగించారు. ఎక్కువ పొడిగించి ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏమేంటి, ఎక్కువ మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొనడానికి, లక్షలాది మంది విశ్వాసం కలిగినటువంటి హిందువులు వెళ్ళడానికి మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సరే, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు చూస్తే మొట్టమొదటి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ప్రారంభమవుద్ది. మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఎవరంటే వాళ్ళు పోవడానికి ఉండదు, కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంపల్సరీ మ్యాండేట్ అంటున్నాం. ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఏప్రిల్ 15, 2027. ఏప్రిల్ 15, 2026, 2026 ఏప్రిల్ 15న ఇది రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూస్తే అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ త్రూ 554 డిజిగ్నేటెడ్ బ్యాంక్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా. భారతదేశంలో ఉండేటువంటి పిఎన్బి కానీ, ఎస్బీఐ కానీ, ఎస్ బ్యాంక్ కానీ, జేఎండ్కే బ్రాంచ్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ కానీ, సో ఇలాంటి 554 డిజిగ్నేటెడ్ బ్యాంక్ బ్రాంచెస్ అంటాడు, గుర్తించబడిన బ్యాంక్ బ్రాంచెస్ ద్వారా ఇక్కడ మనము అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. అలాగనే ఆన్లైన్ రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. దేని ద్వారా అంటే శ్రీ అమర్నాథ్ శ్రీ ష్రైన్ బోర్డు అంటే SASB అంటారు, శ్రీ అమర్నాథ్ ష్రైన్ బోర్డు. ష్రైన్ అంటే గర్భగుడి. సో కాబట్టి శ్రీ అమర్నాథ్జీ ష్రైన్ బోర్డు అంటారు. దాంతో వెబ్సైట్లో కానీ, మొబైల్ యాప్లో కానీ, లేదు ఇప్పుడు చెప్పిన బ్యాంకులో కానీ వీటి ద్వారా ఈ గుర్తించబడినటువంటి 554 డిజిగ్నేటెడ్ బ్యాంక్ బ్రాంచ్ ద్వారా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎలిజిబిలిటీ ఏంటి, అర్హత అని చూస్తే ఈ యాత్రికులకి 13 నుంచి 17 years మధ్యలో వాళ్ళని అలౌ చేస్తారు. అంటే 30 లోపల అలౌ చేయరు, 70+ వాళ్ళని అలౌ చేయని అర్థం. అంటే ఏజ్ లిమిట్ ఉంది. ఎందుకంటే గుండె జబ్బులు లాంటివి వస్తాయి, ఒత్తిడిలో ఉంటుంది, మంచు ఉంటుంది, ఇలాంటి వల్ల రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో వీళ్ళు మాత్రం పర్మిట్ చేయబడతారు. అలాగనే వీళ్ళకి ఏముండాలంటే కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్, CHC అంటారు. కంపల్సరీగా హెల్త్ సర్టిఫికేట్ మనకు ఇది ఉండాలి. అంటే ఇది నువ్వు బాగుండాడు, ఇతనికి ఏం రాదు, హార్ట్ అటాక్లు అని రావు, ఇబ్బందులు లేవు అని ధృవీకరణ సర్టిఫికేట్ ఉండాలి. ఇది ఎప్పుడు ఉండాలంటే ఆఫ్టర్ ఏప్రిల్ 8, 2026. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15th ఓపెన్ అవుతుంది కాబట్టి దానికి ముందు ఏప్రిల్ 8th వరకు తీసుకోవచ్చు. రెడీగా పెట్టుకుంటే ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు చేస్తారు, ఇది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మరి రూట్స్ ఏముందంటే దీని ప్రధానంగా 2 రకాలైనటువంటి రూట్స్ ఉంటాయి. ఈ యాత్ర అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలంటే 2 రూట్స్ కూడా వెళ్తుంది. సో ఆ టూ రూట్స్ ఏంటంటే చూస్తే ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధంగా చాలా కాలం చూస్తున్నటువంటి రూట్ ఒకటి, దాని తర్వాత వస్తున్నటువంటి రూట్ ఒకటి. సాంప్రదాయంగా వస్తున్న రూట్ ఏంటని చెప్పాలంటే మనకు 48 kilometers ఉండేటువంటి నున్వన్ పహల్గామ్ రూట్. ఇప్పుడు మీకు అర్థమేంటిది, పహల్గామ్ అనగానే సింధు, మనము ఆపరేషన్ సింధూరాకి ఎక్కడికి వెళ్ళడం చూసాం. అంటే పహల్గామ్ అనేటువంటిది చాలా సునిశ్చితమైన ప్రాంతం అయినప్పుడు ఇక్కడ మనకు 2 రూట్స్ ఉంటే ఈ 2 రూట్లో ఒకటేమో 48 kilometers పాటు నున్వాన్ పహల్గామ్ రూట్ అంటాము. రెండోది చిన్నది చాలా షార్ట్ కట్, ఇది 14 kilometers అంటే బాల్టాల్ రూట్ అంటారు. ఈ 2 రూట్ల గుండా మాత్రమే ఈ అమర్నాథ్ యాత్రకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ సెక్యూరిటీ లాజిస్టిక్స్ ఏంటంటే
ఇక్కడ RFID ట్యాగ్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఆల్ పిల్గ్రిమ్స్ ఫర్ ట్రాకింగ్ అలాంగ్ విత్ 10 lakh గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ట్యాక్స్ ఇస్తారు. మనం ఏదైతే ఐడి తగిలించుకుంటామో అలా ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ రకమైన మొత్తం ట్యాగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేట్ ఇవన్నీ. ఈ ట్యాగ్ లేకుండా ఎవరు వెళ్ళడానికి లేదు ట్రాక్ చేయడానికి దీనికి. సో అలాగే మనకు ఉండేటువంటి ఈ 10 లక్షల రూపాయలు విలువ చేశారంటే గ్రూప్ యాక్సిడెంట్ ఇది కూడా ఇచ్చారంటే చాలా కష్టమైంది. అమర్నాథ్ యాత్ర చేశారంటే మళ్ళీ పునర్జన్మలా భావిస్తారు హిందువులు అలాంటి యాత్ర. సో కాబట్టి ఇక్కడ మనకి ఇదే సందర్భంలో అమర్నాథ్ షైన్ బోర్డు అంటే ఏంటి అని కూడా మనకు యూపీఎస్సీలో రిలవెన్స్గా అడగచ్చు. ఈ అమర్నాథ్ షైన్ బోర్డు అని చూస్తే ఈ అమర్నాథ్ యాత్ర అనేది ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ అవసరమైంది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్ GS1లో. ఎందుకంటే దాని ఇంటర్సెక్షన్ విత్ కల్చర్తో ఉంది, జియోగ్రఫీతో ఉంది, సెక్యూరిటీ ఉంది, గవర్నెన్స్, అలాగే ఏపీపీఎస్సీ కూడా. సో కాబట్టి యూపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి అమర్నాథ్ యాత్ర తక్కరేసుకునొచ్చు. అమర్నాథ్ ఎందుకంటే ఇలాగ అనేక అంశాలు కల్చర్ పరంగా ఉంది, మీకు జియోగ్రఫీ పరంగా ఉంది, సెక్యూరిటీ భద్రతా పరంగా ఉంది, పరిపాలన పరంగా ఉంది. ఈ అంశాలు మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు మీకు. కాబట్టి చిన్న న్యూసే ఉంటుంది ఎగ్జామినేషన్లో మనకి. ఆ న్యూస్ ఆధారంగా ఎగ్జామినేషన్ ఎలా రావడం అవకాశం ఉందో మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మొట్టమొదటిది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ చూస్తే GS పేపర్ 1లో మీకు ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కనిపిస్తుంది. అక్కడ ఎలా చూస్తే ఇక్కడ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది మనకి ఆర్ట్ అండ్ కల్చరే కదా కల్చర్. ఈ కేవ్ అనేది ఇట్ హౌసెస్ ఏ న్యాచురలీ ఫార్మ్డ్ ఐస్ లింగం. ఇక్కడ ఏముంటుంది అమర్నాథ్లో సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక గుహ, ఒక కేవ్. దాంట్లో ఏముంటుందంటే ఐస్ లింగం, మంచు శివలింగం ఉంటుంది. రెవర్డ్ బై పూజించబడుతుంది ఎవరి చేత? హిందువుల చేత. ఎలా అంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ శివ, ప్రత్యక్షంగా శివుడే స్వయంభూగా వెలుస్తాడు, మంచు రూపంలో ఏర్పడతాడు అని ఇక్కడ కోట్లాది హిందువుల యొక్క హైందవ విశ్వాసం అది. కాబట్టి బిలీవ్ టు ద స్పాట్ వేర్ శివ రివీల్ ద, ఇక్కడ అమర్ కదా, అసలు మనిషి అనేవాడు మరణం లేకుండా ఉంటే ఎలా ఉంటాడు అనేది అమర అంటది. కాబట్టి ఇక్కడ సీక్రెట్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, మోర్టాలిటీ అంటే చనిపోవడం, సీక్రెట్స్ ఆఫ్ ఇమ్మోర్టాల్ అంటే చావు లేకుండా ఎలా ఉంటాడో అతను చెప్పినప్పుడుగా పార్వతీదేవికి చెప్పడం జరిగింది అనేది వింటారు. సో అందుకోసమే అంత పవిత్రంగా అక్కడ చెప్పాడనే ఉద్దేశంతో వెళ్తారు అన్నమాట అమర్నాథ్ యాత్రకి. అంత కాబట్టి ఇది రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంది మీకు. ఇక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ కాడ ఈ పాయింట్స్ ఇవి కవర్ అవుతాయి. సో మరి ఇప్పుడే చూసినట్టుగా ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇది హోలీ కేవ్. 2 రూట్లు చెప్పాము. ఇక్కడ పహల్గామ్ నుంచి వెళ్తున్నారు. ఇక్కడ ఈ విధంగా రూట్లో చూడండి ఒకసారి ఎలా వెళ్తున్నాడు. ఇక్కడ దాకా ఇటుకి వెళ్తారు. వీళ్ళు ఎలాగొచ్చి ఇక్కడ నీల్ గ్రాత్ కాడ నుంచి ఇలా వచ్చి బాల్టల్ రూట్ అంటారు. ఇది దగ్గర రూట్ కానీ కష్టంగా ఉంటుంది. ఈ దూరమైనా ఇది కొంచెం బెటర్ అన్నమాట. కానీ పహల్గామ్ కాడ దాడి జరిగింది గుర్తుంటుంది మీకు. సో కాబట్టి ఇది లాంగ్ అయినా ఇది సులభమైన ఇలాంటి దాడి చేసుకున్నారు అనమాట. ఇప్పుడు బయట సెక్యూరిటీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇక్కడ. కల్చర్ సిగ్నిఫికెన్స్ అలా పెడితే మనకు ఉండేటువంటి దాంట్లో తీవ్రవాదులు ఎక్కువ ప్రాబ్లము. అందువల్ల ఈ యొక్క ప్రకృతి పకంగా ఉండేటువంటి ఇబ్బందుల పక్కన టెర్రరిస్టల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఇక్కడంతా కూడా. సో ప్రాణాలు తెగించి వెళ్తారన్నమాట ఇక్కడంతా. సో ఈ 2 రూట్లు కలుసుకొని ఇక్కడి నుంచి 3 కిలోమీటర్స్ వెళ్తే ఇది గుహలో ఉండేటువంటి హోలీ కేవ్. ఇది మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఇది అమర్నాథ్ యాత్ర. సో ఇక్కడ మనం ఇప్పుడే మాట్లాడాం అనేక అంశాలు ఉన్నాయి దీంట్లో ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ కల్చర్ పరంగా, జియోగ్రఫీ పరంగా, సెక్యూరిటీ పరంగా, గవర్నెన్స్. ఇప్పుడే మనం ఆర్ట్ అండ్ కల్చర్ చూసాము. మరి దాని తర్వాత చూస్తే ఇక్కడ మనకు ఇక్కడ సింక్రెటిక్ కల్చర్ అంటాం. సింక్రెటిక్ కల్చర్ అంటే యాత్ర ఏం చేస్తుందంటే ఇక్కడ కాశ్మీర్ ఎథోస్ వేర్ లోకల్ ముస్లిమ్స్ హిస్టారికలీ ఫెసిలిటేట్ ద యాత్ర బై ప్రొవైడింగ్ పోనీస్, అలాగనే పలాంక్విన్స్ అండ్ లాజిస్టిక్స్, షో కాస్టింగ్, కమ్యూనల్ హార్మనీ. ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే హిందువులకి ముస్లిమ్స్ గొడవలు పెడుతుంటారు. నిజానికి అక్కడ ఉండేటువంటి ముస్లిమ్స్ ఎవరుతున్నారో చాలామంది స్థానికంగా వాళ్ళు ఉండేటువంటి పల్లకెళ్ళలాగా కావచ్చు, అక్కడ చిన్న చిన్న గుర్రాలలాగా ఉంటాయి, చిన్న చిన్న పుట్టి గుర్రాలు ఉంటాయి, గాడిదలాగా ఉంటాయి, అవి ప్రొవైడ్ చేయడం కావచ్చు, అవి వాళ్ళు తీసుకెళ్ళడం కావచ్చు. ఈలాగా దాని మీద వాళ్ళు బతుకుతున్నారు, జీవిస్తున్నారు. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ సింక్రెటిక్ కల్చర్ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆర్ట్ అండ్ కల్చర్లో ఈ విధంగా వాళ్ళకి కమ్యూనల్ హార్మోని కింద మనకు కనబడడానికి ఇక్కడ అమర్నాథ్ చూపిస్తుంటారు. అలాగే మనకు జియోగ్రఫీ పరంగా కానీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో GS పేపర్ 1 and 2, 3లో కనిపిస్తుంది. ముఖ్యంగా హిమాలయన్ యొక్క ఈకోసిస్టమ్ తెలుసు. ఎక్కడుంది అమర్నాథ్? ఈ హిమాలయాల్లో ఉంది. కాబట్టి యాత్ర ట్రావెల్సెస్ హై ఆల్టిట్యూడ్ రగ్ టెరెన్. కాబట్టి అత్యంత క్లిష్టమైనటువంటి ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలు కూడా ఎగుడు దిగుండే ప్రాంతాలు కూడా వెళుతుంది. అంటే దాదాపు 3800 మీటర్లు 3800 మీటర్స్ ఉండే ఎత్తులో వెళుతుంది. కాబట్టి ఒక విధంగా నీ యొక్క సహనాన్ని పరీక్షిస్తుంది. ఈ హిమాలయ యొక్క ఈకోసిస్టమ్ కూడా నువ్వు తెలుసుకుంటావు. అలాగనే మనకు సస్టైనబుల్ టూరిజం ఇక్కడ మనం చెప్పాలంటే ఈ 2026 యాత్ర అనేది జీరో వేస్ట్ పిల్గ్రిమేజ్. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం అత్యంత మనకు కలుషితం లేనటువంటి వాతావరణం కావాలి
కావాలని కోరుకుంటున్నామో, ముఖ్యంగా అంతరిక్షంలో కావచ్చు, ఈ హిమాలయాల్లో ఈ చెత్తాచారం తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ పడేయడం ఏం చేయకుండా ఇక్కడ మనకు ఈ జీరో వేస్ట్ పిల్గ్రిమేజ్ జరగాలి. ముఖ్యంగా హ్యాండ్లింగ్ వేస్ట్ ఇన్ ఈకో సెన్సిటివ్ జోన్స్, ఏదైతే పర్యావరణ పరంగా సునిశ్చితంగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ వేస్ట్ వ్యర్థ పదార్థాలని ఏ రకంగా మేనేజ్ చేస్తాం చాలా ఇంపార్టెంట్. అలాగనే ప్లాస్టిక్ నిషేధించాలి. అలాగనే కంపోస్టింగ్ సిస్టమ్స్, ఆ వేసిన పదార్థాలు మళ్ళీ అక్కడక్కడే చేయడం కానీ ఇవన్నీ కూడా మీరు అనుకో సులభం కాదు. అక్కడ సునిశ్చితమైనటువంటి ఈకో సిస్టంలో ఎప్పటికప్పుడు ఇలాంటివి చూసుకోవాలి. కాబట్టి ఇంతే కాకుండా మన కొండ చర్యలు విరిగి పడిపోవాలని చూస్తున్నాం అక్కడంతా కూడా ఒక్కోసారి కప్పడం. కాబట్టి చాలా సునిశ్చితమైనటువంటి ఈ పర్యావరణానికి సంబంధించి ఈ విషయస్ మీరు హిమాలయన్ ఈకో సిస్టమ్ గురించి జియోగ్రఫీ కూడా చదవండి. దాని తర్వాత వచ్చే కాళ్ళకి ఇక్కడ మనం ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా చూస్తున్నాం. ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా చూసినప్పుడు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ పరంగా చూసినప్పుడు ఈ జిఎస్ పేపర్ 3లో వస్తుంది మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో ఇక్కడ వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి. ఈ ఆథరైజ్డ్ ఫేసెస్ ఇక్కడ మనకు థ్రెట్ పర్సెప్షన్ ఫ్రమ్ ఎక్స్ట్రీమిస్ట్ మనకు ఎలిమెంట్స్, ఈ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తుంటారు, రకరకాలుగా అటాక్ చేయడం ఇక్కడే ఏరుకుంటారన్నమాట. ఈజీగా దొరుకుతుంది. ఆ ఇరుకు మార్గాలు వెళ్తుంటారు. యాత్రికులని మనం ఒక పక్కంతా వ్యాలీస్ ఉంటాయి, రెండో పక్క కొండ ఉంటుంది, ఏమాత్రం పడిపోయినా తీరే వాళ్ళని. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఎవరుతుంటారో తీవ్రవాదులు ఎన్నుకుంటారు. కాబట్టి నెసెసిటీగా మ్యాసివ్ మల్టీ టైర్ సెక్యూరిటీ సెటప్. కాబట్టి ఇక్కడ ఒక్కరు కాదు, అనేకమైన స్థాయిల్లో ఇది మల్టీ టైర్ సెక్యూరిటీ సెటప్. అనేక స్థాయిల్లో ఈ సిఏపిఎఫ్ అంటే సెంట్రలీ ఆర్మడ్ మనకు ఉండేటువంటి ఈ పోలీస్ ఫోర్సెస్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ పోలీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా టోటల్గా ఈ భారీ దళగాలు ఇక్కడంతా కూడా మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే సెక్యూరిటీ ఛాలెంజెస్, భద్రతాపరమైనటువంటి సవాళ్ళు కూడా ఈ అమరయాత్రలో ఉన్నాయి. అలాగే మనం చూస్తే ఇక్కడ ఆర్ఎఫ్ఐడి అండ్ ట్రాకింగ్ చెప్పాం. ఈ జీపీఎస్ ఎనేబుల్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ అంటే ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి ట్యాగ్స్ ఏమవుతున్నాయో ఇది రియల్ టైం ట్రాకింగ్కి ఈ యాత్రికులు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా వెహికల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్, అనుకోకుండా యాదృచ్ఛంగా జరిగేటువంటి ఏమైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడం కోసంగా ఆర్ఎఫ్ఐడి అండ్ ట్రాకింగ్ అనేది ఇక్కడ ఉపయోగపడతాయి. అలాగనే మనకు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తే ఈ ఏరియా అనేది వల్నరబుల్ టు ఫ్లాష్ ఫ్లడ్స్. ఫ్లాష్ ఫ్లడ్స్ ఏంటంటే ఆకస్మికమైనటువంటి వరదలు వస్తాయి, దాన్ని ఏమంటామో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాం. కాబట్టి ఏ రకంగా అయితే ఏరియా ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మికమైన వరదలు రావడానికి అవకాశం ఉంది. ల్యాండ్ స్లైడింగ్, కొండ చర్యలు విరిగి పడిపోతుంటాయి. అలాగే రిక్వైరింగ్ రోబస్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ప్లాన్స్ అంటే భారీ స్థాయిలో మనకు ఇక్కడ ఈ డిజాస్టర్స్ అంటే ప్రకృతి వైపరీత్యాలను సంభవిస్తే ఏ రకంగా దాన్ని మనం ఎదుర్కొంటాము అనే ప్లాన్స్ అవసరమవుతాయి. వెదర్ ఫోర్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగనే ఈ కదా అనుకోనమైనటువంటి తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, ఇలాంటిని హెచ్చరించేటువంటి ముందస్తు జాగ్రత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి నీకు. అంటే మీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా దీనికి సంబంధించి మీరు చదవాల్సినటువంటి అవసరం మీకు అర్థమైంది. సో అలాగనే ఎకానమీ అండ్ గవర్నెన్స్ జిఎస్ పేపర్ 2 and 3లో చూస్తే సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఆర్థికపరమైనటువంటి సామాజికమైనటువంటి ప్రభావం చూస్తే ఈ యాత్ర అనేది ఒక మేజర్ ఎకనామిక్ డ్రైవర్ ఫర్ ద జమ్మూ కాశ్మీర్ రీజియన్. ఈ జమ్మూ కాశ్మీర్ అనగానే ఏం గుర్తొస్తుంది? ఇప్పుడు చెప్పినటువంటి మనకు ఈ చార్ధామ్ కానీ, ఇప్పుడు చెప్పిన అమర్నాథ్ కానీ, బద్రీనాథ్ ఇలా చూస్తుంటాం. కాబట్టి అమర్నాథ్ యాత్ర అనేటువంటిది ఈ జమ్మూ కాశ్మీర్కి ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఎకనామిక్ డ్రైవర్, ఆర్థిక వనరుగా చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళంతా యాత్రికులు వెళ్తారు, వాళ్ళ వల్ల టూరిజం డెవలప్ అవుద్ది, అక్కడ ఉండే హోటల్స్ కావచ్చు, ఇతరత్ర ఆధారపడినటువంటి అన్ని రంగాలకి ప్రధానంగా ఆర్థిక వనరు ఇది అవుతుంది. అలాగనే సపోర్టింగ్ హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్ అండ్ లోకల్ ఆర్టిజన్స్, స్థానికంగా ఉండేటువంటి రకరకాల వృత్తి కళాకారులు ఉంటారు, వాళ్ళకి కానీ, అక్కడ ఉండే రవాణాకు కానీ, అక్కడ ఆతిథ్యం ఇచ్చేటువంటి హోటల్స్ కానీ, రెస్టారెంట్స్కి కానీ, వీటన్నిటికీ ఈ విధంగా ఇది ఒక విధంగా సోషల్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎకనామిక్ ఇంపాక్ట్ చూపిస్తుంది అమర్నాథ్ యాత్ర. అలాగనే మనకు ఈ రోల్ ఆఫ్ ఎస్ఏబి చెప్తే ఈ యాత్ర అనేది ఎవరు నిర్వహిస్తున్నారు? అమర్నాథ్ శ్రీ ష్రైన్ బోర్డు అంటాం. అంటే దీన్ని చైర్డ్ బై ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్. ఎవరుంటారు? యూటీలో ఎవరుంటారు? లెఫ్టినెంట్ గవర్నర్. స్టేట్స్లో అయితే మామూలు సీఎంఏ చూసుకుంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారంటే ఇక్కడ చెప్పాలంటే యాత్ర అనేది శ్రీ అమర్నాథ్ శ్రీ ష్రైన్ బోర్డు. కానీ ఎవరు తీసుకుంటున్నారంటే ఇక్కడ ఎవరు ఆధ్వర్యం వహిస్తారంటే దానికి లెఫ్టినెంట్ గవర్నర్. అంటే పరిపాలన సంబంధించి, గవర్నెన్స్ సంబంధించి మీరు కరెంట్ అఫైర్స్లో ఇన్పుట్ చేసుకోదగినటువంటి ఐటమ్ అవుద్ది. కాబట్టి స్టేట్ ఇన్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ లార్జ్ స్కేల్ లాజిస్టికల్ ప్లానింగ్. సో భారీ స్థాయిలో లాజిస్టికల్గా ఎలా ప్లాన్ చేస్తావు, అలాగనే క్రైసిస్ మేనేజ్మెంట్ ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం వస్తే ఎలా ఎదుర్కొంటావో అనే సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈ యాత్ర మీకు అడ్రస్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్లో ముఖ్యంగా ప్రిలిమ్స్లోనే కాకుండా మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్తే ఇలా రావచ్చు.
ఎలా రావచ్చు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అమర్నాథ్ యాత్ర ఇన్ ఫోస్టరింగ్ నేషనల్ ఇంటిగ్రేషన్. నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యతను ఫాస్టర్ చేయడంలో, అభివృద్ధి చేయడంలో, వేగవంతం చేయడంలో అమర్నాథ్ యాత్ర యొక్క ప్రాధాన్యత ఏంటి చర్చించాలని అడగచ్చు. అంటే డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు మీకు, కాబట్టి ఇది రావచ్చు. అలాగే ఎగ్జామినేషన్లో అనలైజ్ ద ఛాలెంజెస్ ఆఫ్ మేనేజింగ్ రిలీజియస్ టూరిజం, ఇది ఇంపార్టెంట్. రిలీజియస్ టూరిజం, కల్చరల్ టూరిజం, ఎకనామిక్ టూరిజం వస్తాయి పదాలు మీకు. కాబట్టి టూరిజంలో రిలీజియస్ టూరిజంని ఇకలాజికల్గా ఫ్రగైల్ ఏరియాస్, ముఖ్యంగా అంటే సున్నితమైన ప్రాంతాల్లో ఇకలాజికల్గా ఏమాత్రం అంటే ఫ్రగైల్ అంటే పడిపోవడం, ఇరిగిపోతుంటాయి. అంటే ఇకలాజికల్గా నీ చాలా సున్నిత, ఎప్పుడు ఏం మాత్రం చెప్పలేం. అలాంటి ముఖ్యంగా ఈ సౌత్ కాశ్మీర్ లాంటి చోట ఈ రిలీజియస్ టూరిజం అనేటువంటి ఈ నిర్వహించడంలో ఉండేటువంటి సవాళ్ళను అనలైజ్ చేయండి, విశ్లేషించని అడగచ్చు. అర్థమమ్మా? సో మీకు ఫిలిమ్స్లోని ఇన్ని రకాల అంశాలే కాకుండా మెయిన్స్లో చూస్తే ఈ రకంగా క్వశ్చన్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి అమర్నాథ్ యాత్రకు సంబంధించి మంచి మెటీరియల్లో మీరు ఇస్తాము క్లాసుల్లో, మీరు కూడా తయారు చేసి ఇన్ని రకాల అంశాలు అవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రిపేర్ కండి, ప్రతి ఒక్కటి ఒక బిట్లాగా పనికి వస్తుంది. సరే, ఇదే సమయంలో ఈరోజు ఎక్కువ కూడా మనకి ఇంటర్నేషనల్ ఇష్యూసే వస్తున్నాయి. చైనా గివింగ్ ఫిక్షియస్ నేమ్స్ టు ఇండియా. ఇండియన్ టెరిటరీలో ఉండేటువంటి ప్రాంతాలకి చైనా వాడు పేరు పెట్టేస్తున్నాడు. అరే మీ భూభాగంలో పేరు పెట్టుకోరంటే మన భూభాగాన్ని పేరు పెట్టేస్తుంది. కాన్సెప్ట్ అర్థమైపోయింది. మీ ఇంట్లో వాళ్ళు పేరు పెట్టుకోరు, ఎవడొద్దన్నాడు? పక్కింటి వాడు పేరు పెడితే ఒప్పుకుంటాడా? అర్థమే కదా? మీ ఇంట్లో వాళ్ళు పేరు పెట్టుకో, ఎవరు వద్దన్నాడు? పక్కింటి వాడు పేరు పెడతాను, నువ్వు కూడా పెట్టడం బాబా, అడగవా? మీ ఇంట్లో పేరు పెడితే అడగవా నువ్వు? ఇప్పుడు ఇది సమస్య, మీకు అర్థమైపోయింది. రైట్, ఈరోజు నేను వచ్చాయమ్మా ఇన్ని ఇంపార్టెంట్. ఈరోజు హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ చూస్తే ఇవన్నీ మీకు కనిపించే అంశాలు. కాబట్టి ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పిస్తూ పోతున్నా. వాడు ఏం చేస్తున్నాడంటే చైనా వాడు తీసుకెళ్ళి మన భారతదేశంలో భూభాగాలకు వాడు వచ్చి ఫిక్షియస్ పేర్లు పెడుతున్నాడు, రకరకాల పేర్లు పెట్టి ఒకప్పటి నుంచి మాకు ఉంది, వారసత్వం ఉంది, కల్చరల్ రిలేషన్ ఉన్నాయి అని చెప్తున్నాడు. నాదని చెప్తున్నాడు. అది గొడవ మనకి అర్థమైంది. ఇప్పుడు మీకు ఓ పక్క చూస్తున్నాం, ఇప్పుడు ఇంటర్నేషనల్స్లో ఏ రకంగా బంగ్లాదేశ్ వెళ్తా ఉందో మొగ్గు చూపుతుంది చూస్తున్నాం. వ్యూహాత్మకంగా పాకిస్తాన్తో కలుస్తుంటాడు, ఇంకోటి చేస్తుంటాడు. అంటే పక్కలో బలంలాగా వెళ్ళినప్పుడు ప్రతి ఇష్యూ మనకి ఎంత ఇంపార్టెంటో అంతర్జాతీయ సంబంధాల్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం. రైట్, ఇది మీ టాపిక్ అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ సేస్ సెంటర్ ఇండియా చెప్తుందంటే ఇది మనకు అది ఇండియా సంబంధించిన భావన భారతదేశం చెప్తుంది. ఇండియా స్ట్రాంగ్లీ రిజెక్టెడ్ చైనాస్ అటెంప్ట్స్ టు అసైన్ ఫిక్షియస్ చైనీస్ నేమ్స్ టు ప్లేసెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. నార్త్ ఈస్ట్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ ఎంత సున్నితమైందో ఏ మాత్రం చూసింది ఇది చైనా. మీకు ఇక్కడ చూస్తున్నారు పాకిస్తాన్ పిఓ ఒక పక్కటి ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాం, పిఓకి అని పేరుతో ముద్దుగా పిలుచుకుంటున్నాం మనం కూర్చొని. ఇది భారతదేశం, ఇది పాకిస్తాను. ఇక్కడ వచ్చేక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ ఉంది ఇక్కడ. సో అలాగని ఎల్ఏసి లైన్ ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ఆక్సైడ్ చిన్ ఉంది, ఇక్కడ బెలూచిస్తాన్, ఇది గిల్గి కనిపిస్తుంది ఇక్కడ ఉండేటువంటి గ్లేషియర్స్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ టెరిటరీ సీడెడ్ బై పాకిస్తాన్ టు చైనా. ఈ పాకిస్తాన్ టు చైనా ఈ 1963లో ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చి పడేసింది. సో ఈ విధంగా సియాచిన్ గ్లేషియర్స్ చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక అంగుళం భూభాగాన్ని వదులుకోవడం కూడా భారతదేశమో ఈరోజు సిద్ధంగా లేదు. చరిత్ర గతిలో మనం చాలా పొరపాటు చేసాం, తప్పిదాలు జరిగిపోయినాయి. ఇంకా మనం ఏమాత్రం కానీ పొరపాటు చేసేటువంటి సైన్ చేసేటువంటి స్థితిలో భారతదేశం ఇంకెప్పుడు ఉండదు. అలాంటి నాయకత్వం ఈరోజు మనకు ఉంది. ఈరోజు మనం పాలిటిక్స్ మాట్లాడడం, బట్ భారతీయులుగా భారతదేశానికి మాట్లాడుతున్నాం. సో కాబట్టి భారతీయ ప్రజలు ఒప్పుకోరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇష్యూ గురించి మనకు రావడం జరిగింది. మరి మనం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఈ అరుణాచల్ ప్రదేశ్ మన భాగం అయితే మన భారతదేశ రాష్ట్రానికి రకరకాల ప్రాంతాలకు పేర్లు పెడుతూ పోతుందన్నమాట. కాబట్టి రీటేటింగ్ ద స్టేట్ ఈజ్ ఇన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ భారతదేశం న్యూట్రల్ పేరు పెట్టడానికి మా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతానికి మా భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ విడదీలైన భాగం వాదిస్తూ ఉంది. కాబట్టి అందువల్ల ఎంఈఏ అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మీకు తెలుసు. దాన్ని ఇది మిస్చివస్ పిల్లలు గుమ్మను ఒకటి గెలుకుతుంటారు, లేసి గుమ్మను కూర్చుని ఇటు ఎవడేసి పోతుంటారు. అప్పుడు మనం కోపం వచ్చి కొడతాం. ఈ మిస్చివస్ థింగ్స్ అంటాం. తొలవ పనులు అంటలే మూట తెలుగులో చెప్పాలంటే. సో ఈ తొలవ పనులు అలాంటివి చేస్తుంది అని ఆర్గ్యూడ్ ఇట్ కెనాట్ ఆల్టర్ ద రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ కాలింగ్ ఇట్ ఏ బేస్లెస్ నెరేటివ్. కాబట్టి పిచ్చి పిచ్చి పనులు చేసి పేర్లు పెట్టబాక భారతదేశంలో ఉండేవాడికి నీదే చైనా పేర్లు పెట్టబాక. మా భారతదేశంలో మా అరుణాచల్ ప్రదేశంలో అంటే మా భారతదేశము దాంట్లోకి ఇలాంటి మిస్చివస్ థింగ్స్ ఆగతాయి పనులు చేయొద్దు అని హెచ్చరిస్తూ భారతదేశం హెచ్చరించింది. అది ఈరోజు న్యూస్లోకి వచ్చింది. మరి యూపీఎస్సీ రిలవెన్స్ ఏంటంటే ఇండియా చైనా బార్డర్కు ఉండే ఇష్యూస్ ఏంటి, అటు భారతదేశానికి చైనాకి సుదీర్ఘకాలంగా మనకు సరిహద్దు వివాదాలు నడుస్తున్నాయి. అది మన సమస్య. మరి భారతదేశం ఏం చెప్తుందంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇంటిగ్రల్ అండ్ మనకు ఇన్అలైనబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా. అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏంటి మనకు తెలుసు.
అది మన భారతదేశంలో ఉండేటువంటి ఇంటిగ్రల్ అంతర్భాగము, ఇన్అలైనబుల్ పార్ట్ ఆఫ్ ఇండియా, విడదీయలేని భాగం అని మన వాదన మొదటి నుంచి. కాబట్టి రీనేమింగ్ అటెంప్ట్స్ ఆర్ రిజెక్టెడ్ యాజ్ అన్ఫౌండెడ్. కాబట్టి ఇక్కడ దాంట్లో నువ్వు మళ్ళా పేర్లు పెట్టి ఆ పేరు ఈ పేరు పెట్టంటే మా భారతదేశం యొక్క సావర్నిటీ, సమగ్రతను, సార్వభౌమతను ధిక్కరించడము కబడ్దారనేసి ఇది మనం సునిశ్చితంగా హెచ్చరిస్తున్నా. అదే మనకుండే ప్లే. ఇది ఇండియా స్టాండ్. మరి చైనా యొక్క వ్యూహం ఏంటంటే, చైనా ఏం చెప్తుంది, ఇక్కడ మనకు 90,000 దాదాపుగా 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ అరుణాచల్ ప్రదేశ్ని తన సౌత్ టిబెట్గా పిలుస్తూ ఉంది. అది అర్థమైంది ఇప్పుడు మీకు. అరుణాచల్ ప్రదేశ్ మన భారతదేశంలో భాగము, దాన్ని విడదీస్తామా? చేయలేం. ఎందుకంటే ఇంటిగ్రల్ పార్ట్ అంటున్నాం, ఇన్అలైనబుల్, దాన్ని విడదీయడం మన భారతదేశం భాగం. అంటే చైనా చెప్తుందంటే 1-2 కాదు, ఈ అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే మీకు అర్థమైంది, 1,00,000 చదరపు కిలోమీటర్ మొత్తం ఆల్మోస్ట్. ఇది తంది అంటుంది. దాన్ని ఏమని చెప్తుంది? సౌత్ టిబెట్ అంటుంది. ఏమని పిలుస్తుంది? సౌత్ టిబెట్ అంట. దాన్ని పేరేం పెట్టి జంగ్నాన్ అనే పేరుతో పిలుస్తోంది. ఏం పిలుస్తుంది? జంగ్నాన్. మీకు అర్థం కావడానికి ఒక పెద్ద పేరు మాత్రం ఇలా ప్రతి పేరుకి చిన్న చిన్న భాగాలకే చాలా పేర్లు పెట్టింది. మీరు హిందీ పేపర్ రెఫర్ చేస్తే వస్తుంది. ఈరోజు మీకు అన్ని కుదరదు కాబట్టి నేను ఇవ్వలేదు. ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన పేర్లు పెట్టి ఈ పేర్లు మావి, మా చైనా పేర్లే కలిగి ఉన్నాయి, ఇది మాది, మా భూభాగాన్ని వాదిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఇష్యూస్ అనేది ఇక్కడ మనకు ఈరోజు చెప్పాలంటే మనకు ఉండేటువంటి ఏకపక్షంగా ఇలాంటి పనులు చేయడం వల్ల మనకు ఈరోజు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటున్నాయి. మరి ఈరోజు బయలాటరల్ ఇంపాక్ట్ ఏంటి, ద్వైపాక్షిక సంబంధాలపైన ఉండేటువంటి ప్రభావం ఏంటి అని చూస్తే, ఒక దేశం ఒక దేశానికి, మీ ఇంటికే మీ గొడవకు పక్కింటి గొడవలాగుతుంటే, వాళ్ళ వస్తువులు తీసి ఏదైనా పడేస్తుంటే మీ ఇంట్లో ఉండే వస్తువుని వాడంటే గొడవ పడతా పడవా? సో ఇలాంటి గొడవ జరుగుతోంది. కాబట్టి ఈ యాక్షన్స్ అనేది ఇంక్రీజ్ టెన్షన్, ఇద్దరు దేశాల మధ్య ఉద్రిక్తత దారితీస్తున్నాయి. ఫ్యూయల్ నెగటివ్ ఇన్ రిలేషన్స్, మనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఒక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంపొందిస్తూ హిండర్ ఎఫర్ట్స్ టు నార్మలైజ్ బార్డర్ సిచ్యుయేషన్. మనం మామూలు స్థితి తెద్దామన్నా ఉండేకుండా ఏదో గొడవ గీకతా ఉంది. ఎవరో? చైనా. సో ఇది మనం గమనించాల్సింది. కాబట్టి ఇక్కడ బయలాటరల్ ఇంపాక్టే కాకుండా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ప్రాంతీయపరమైన ఘర్షణలు జరుగుతున్నాయి. ఇది ప్రీవియస్ ప్రొవొకేషన్స్ మనకు ఏం చేస్తుందంటే ఇది రెచ్చగొట్టుకోవడాలు, ముఖ్యంగా న్యూ అండ్ ఫేక్ నేమ్స్ టు లొకాలిటీస్ ఇన్ అక్సాయ్ చీన్ నియర్ లడక్. ఇప్పుడే చెప్పినట్టు మనకు ఇక్కడ మనకు ఉండేటువంటి ఈ అక్సాయ్ చీన్ అమ్మా, ఈ అక్సాయ్ చీన్లో ఉండే లడక్ ఇది. ఈ అక్సాయ్ చీన్ ఏమైతే ఉందో చాలా కీలకమైన భూభాగంలో అదేం చేస్తుందంటే ఇక్కడ లొకాలిటీస్కి, లడక్కి దగ్గరలో ఉన్న చోట ఇది చైనా ఏం చేస్తుందంటే దీనికి రకరకాల పేర్లు పెడుతుంది. ఇక్కడ సియాచిన్, ఇక్కడ అక్సాయ్ చీన్ చూశారు కదా, ఇది టోటల్గా పేర్లు పెట్టుకుంటూ ఇది మాది అని చెప్పేసే వల్ల మనకి గొడవలు వస్తున్నాయి. అది ప్రాబ్లం మనకి. కాబట్టి ఈ మూవ్ అనేది దాన్ని ఎలా చూస్తున్నామంటే, ఇది మనము ఎలా చూస్తున్నామంటే సలామీ స్లైసింగ్ టాక్టిక్ అంటారు. సలామీ స్లైసింగ్ టాక్టిక్ పిలుస్తారు. ఏం పిలుస్తారు? సలామీ స్లైసింగ్ టాక్టిక్ అంటే ఏమింగ్ టు మ్యానుఫ్యాక్చర్ లెజిటిమసీ ఫర్ టెరిటోరియల్ క్లెయిమ్స్ ఓవర్ ఇండియన్ ల్యాండ్. అంటే భారత భూభాగం పైన తను నాది అని చెప్పి టెరిటోరియల్ క్లెయిమ్ చేయడానికి ఉండేటువంటి ఒక మ్యానుఫ్యాక్చర్ లెజిటిమసీ, చట్టబద్ధమైన హక్కుని పొందడానికి అది రకరకాల టాక్టిక్స్ని వాడుతుంది. దీన్ని సలామీ స్లైసింగ్ టాక్టిక్ అంటారు. అంటే కొంతకాలానికి అలా పేర్లు పెడితే ఏమవుతుంది, కొంతకాలంకి నిజమేదేమో చైనా నమ్మేస్తారు. ఎందుకంటే ఆ పేరుతో పిలుస్తుంటారు అక్కడ. అర్థమైనప్పుడు మీకు చైనా పేర్లు పెట్టి అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు పిలిచాము, కొంతకాలం ఏమవుతాయి అది కూడా నిజం అవుతాయి, ప్రపంచం అంతా నమ్మిస్తుంది అన్నమాట. సో మనం కానీ కూర్చొనేసి చెప్పినట్టుగా ఈ మేకను చూపించి మేకను కుక్క అన్నారనుకో, ఈ కుక్క అంటారా అలా చెప్పాలంటే తెలుగు భాషలో. సో ఆ విధంగా దీన్ని సలామీ స్లైసింగ్ టాక్టిక్ అంటారు. మేక్ ఇట్ ఏ క్రిటికల్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. కాబట్టి అందువల్ల మనకు యూపీఎస్సీ మెయిన్స్లో, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ, సెక్యూరిటీలో కానీ, అలాగనే ఫిలిమ్స్లో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. మరి ఈరోజు ఇంకొక అంశం ఏంటంటే మనం చూస్తే 163 చిల్డ్రన్ బీయింగ్ ట్రాఫిక్ టు మహారాష్ట్ర ఫ్రమ్ బీహార్ ఇష్యూడ్ మ్యాప్. మీరు చూసారు పేపర్లో, టీవీలో చూస్తుంటారు కదా. 163 మంది పిల్లకాయలు అంత ఎంత ఉంటుందండి, ఏజ్ పెద్ద లేదు వాళ్ళకి. ఇక్కడ జస్ట్ ఏంటంటే 6 నుంచి 13 ఏజ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ మనకు ఈ మహారాష్ట్రలో ఉండే లాటూరికి బీహార్ నుంచి తీసుకెళ్ళిపోతారు వాళ్ళని. వాళ్ళు మధ్యప్రదేశ్లో పట్టుకున్నారు ట్రైన్లో. చూసారా మీరు వార్తల్లో చూశారు కదా. అంటే జరిగింది ఏంటంటే వాళ్ళు 163 మంది మైనర్ బాయ్స్, వాళ్ళు అంటే చిన్న చిన్న పిల్లలు, మగపిల్లలు. ఆ మగపిల్లలంతా ఎక్కడ ఉన్నారంటే 16 నుంచి 13 మధ్యలో ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడిని తీసుకెళ్తున్నారంటే బీహార్ని తీసుకెళ్ళిపోతున్నారు. బీహార్ అంటే పేదరికము. అక్కడి నుంచి ఎక్కడంటే మహారాష్ట్రలో లాటూర్ అంటే భూకంపం గుర్తొస్తుంది మీకు, ఎత్తుకేక్ అక్కడ తీసుకెళ్తున్నారు. వాళ్ళని మధ్యప్రదేశ్లో పట్టేసుకొని ట్రైన్లో ఆపేసి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత. అంటే వాళ్ళు 8 మందిని తీసుకెళ్లే వాళ్ళు ఈ ఎవరైతే ట్రాఫికింగ్ చేస్తున్నారో, అక్రమ రవాణా చేస్తున్నారో
మానవ అక్రమణ ట్రాఫికింగ్ అంటాం. సో దీన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అందువరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ఈ కత్తి డిస్ట్రిక్ట్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కావచ్చు, అలాగనే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అంటాం జిఆర్పి అంటాం ఇవి కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఈ బీహార్కి చెందిన వాళ్ళని 8 మంది అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఏం చేశారంటే ఈ యొక్క ట్రాఫికింగ్ ఆఫ్ చైల్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద భారతీయ న్యాయ సమితి బిఎన్ఎస్ యాక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి కింద ఎలాంటి అవార్డ్స్ మనకు శిక్షలు ఉన్నాయి, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఎస్ఏకి మనకు వస్తుంది. ముఖ్యంగా ఎస్ఏ కింద బాగా చూసుకోండి. ఇలాంటిలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఒక ఐటెం వస్తే ఐటెంని ఎలా ఎలాబరేట్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ఎలా ప్రిపేర్ అర్థమవుతుంది మీకు. ఒక చిన్న ఐటెం ఉంటుంది, ఐటెం పట్టుకొని మనము చెక్ చేసుకుంటూ ఏ రకమైన దాంతో ఎగ్జామినేషన్ రావచ్చు, ప్రిలిమ్స్లో ఎలా మెయిన్స్లో రావచ్చు, ఎలా ఎస్ఏ డెవలప్ చేయొచ్చు, ఇలాంటి విషయాలు ఎప్పుడు చెక్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఏ ఐటమ్ అయినా సరే మనకుండే పేపర్స్ ఏమవుతున్నాయి, పేపర్ 1 ఏంటి, పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి, పేపర్ 4 ఏంటి, దాంట్లో ఉండేటి ఆ పేపర్ 1 నుండి సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్కి ఇప్పుడు చూసేటువంటి న్యూస్ ఎంతవరకు రిలేటెడ్, అలాగే ఎస్ఏకి ఎంతవరకు రిలేటెడ్. సో ఈ విధంగా యూపీఎస్సీ కావచ్చు, ఏపీఎస్సీలో మనం కరెంట్ అఫైర్స్ చదవడం నేర్చుకోవాలి. మీకు వీళ్ళంతవరకు అందిస్తున్నాను, ఇక కూడా చెప్తున్నమాట. సో చేపలు పెట్టడం కాకుండా పట్టే విధానంలో నేర్పిస్తూ పోతున్నాను, అలా చదువుకోవాలి. సో మరి యూపీఎస్సీ రిలవెన్సీ ఏంటి అని చూస్తే ఇక్కడ మనం ఈ విషయంలో ఈ హ్యూమన్ ట్రాఫిక్ సంబంధించి GS1 ఉందమ్మా మీకు. అక్కడ సొసైటీ వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నాయి. GS1లో సొసైటీ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఈరోజు దుర్బలత్వానికి బలహీనతకు గుర్తుకుండేటువంటి సముదాయాలు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఈ చైల్డ్ వల్నరబిలిటీ అంటే దుర్బలత్వం అంటే బలహీనత. ముఖ్యంగా ఈ బాల్ డీప్ రూట్ మనకు ఈరోజు కనిపిస్తుంది. అమంగ్ పూర్ అండ్ రూరల్ చిల్డ్రన్, ఎవరు ఈరోజు ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు, పేదరికంతో ఉండేవాళ్ళు, రూరల్ పీపుల్ అంటే గ్రామీణ ప్రాంతంలో పిల్లలు, చిన్నపిల్లలు అవుతున్నారు, వీళ్ళు అవుతున్నారు. ఎక్కడంటే ముఖ్యంగా బీహార్లో. ఇప్పుడు పిల్లలు ఎక్కడ వాళ్ళు, బీహార్ వాళ్ళు 163 మెంబర్స్ ఎక్కడ తీసుకెళ్తున్నారు, మహారాష్ట్ర లాటూర్కి. పట్టుకుంది ఎక్కడ, మధ్యప్రదేశ్. సో పట్టుకుంది ఎక్కడనే కాదు, ఇది ఎగ్జాంపుల్ రాస్తారు కేస్ స్టడీస్. మన మెయిన్ పాయింట్ ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవుల అక్రమ రవాణా. దేనికైనా కావచ్చు, దీన్ని చూపించలేదు. అది ఈ కిడ్నీస్ కానీ హార్ట్లు కానీ ఇలాంటి అవయాలు అమ్మేస్తున్నారు, బయటపడి తెలుస్తాయి భయంకర నిజాలు. సో కొన్ని రిలీజియస్ పర్పస్ కోసం వాడుతున్నారు, కూలి వాళ్ళు వాడచ్చు, స్మగ్లింగ్ వాడచ్చు, నేరస్తులు మార్చేయచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి మీకు హ్యూమన్ ట్రాఫికింగ్లో. ఏ సెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓల్డ్ దాంట్లో ఉండే ఐపీసీ సిఆర్పిసి ఎలా ఉన్నాయి, ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సమితి కింద ఇవన్నీ మీరు ఎలాబరేట్ చేసి ఎస్ఏ తయారు చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకు ఈ బీహార్లో ఏ మైగ్రేషన్ అంటే వలస కావచ్చు, పావర్టీ కావచ్చు, ఏ రకంగా ఈ ట్రాఫికింగ్కి, చైల్డ్ లేబర్కి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ చైల్డ్ లేబర్కి అంటే మన చిన్న పిల్లల్ని వీళ్ళు పెట్టకూడదు, తప్పు, చట్టపరంగా నేరం. సో అలాగే మనం చూస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవ అక్రమ రవాణాకి ఈ పేదరికం, పావర్టీ కానీ, మైగ్రేషన్, వలస కానీ ఏ విధంగా అగ్నికి ఆజ్యం పోయినట్టుగా ఎలా చేస్తూ చూడండి. ఓకే, రైట్. నెక్స్ట్ సరే, GS2కి వచ్చేకాడికి గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, లాస్ ఉన్నాయి. మీకు తెలుసు కదా యూపీఎస్సీలో ఏముంటాయి, GSTలో గవర్నెన్స్ పరిపాలన, కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము, చట్టాలు అని చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పిన అక్రమ రవాణా న్యూస్ ఇంత ఐటమే కనిపించింది నాకు హిందూలో కానీ ఇండియా ఎక్స్ప్రెస్లో. అది మనకి ఏం హైలైట్ చేస్తుంటే ఫంక్షనింగ్ అండ్ నాన్ ఫంక్షనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఏ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఎలా పనిచేయడంలో ఇది మన ఎత్తు చూపడానికి పనికొస్తుంది. అలాగనే రోల్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ ఉన్నాయి, CWC అంటాం. కాబట్టి ఈ చైల్డ్ వెల్ఫేర్, బాలుర సంక్షేమం కోసం, చిన్నపిల్లల సంక్షేమం కోసం, పిల్లల సంక్షేమం కోసం కమిటీలు ఉంటే ఎలా పనిచేస్తున్నాయి. అలాగనే RPF, GRP పట్టుకున్న వాళ్ళు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కావచ్చు, గవర్నమెంట్ రైల్వే పోలీస్ కావచ్చు, GRP అంటున్నాం, ఇవి ఎలా పనిచేస్తున్నాయి. అలాగే BNS 2023 అంటే భారతీయ న్యాయ సమితి అనేది ఇది వచ్చిన తర్వాత ఐపీసీలో మార్పు జరుగుతా, అది ఈ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి, చిన్న పిల్లల అక్రమ రవాణా గురించి ఏం మాట్లాడుతుంది. అలాగే గ్యాప్స్ ఇన్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్, ఒక రాష్ట్రానికి సమన్వయము, కోఆర్డినేషన్ ఉండాలి పరిపాలనలో, దాని గురించి. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఈ పోలీసు కావచ్చు, ఇతర నిఘా వ్యవస్థలు, ఇలాంటి అన్ని అంశాలు ఈ ఐటెం కింద, ఈ ఐటెం మనం చదవాల్సినటువంటి అవసరాన్ని ఈ వార్త చూపించింది. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఈ GS3లో చూస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ కనిపిస్తుందమ్మా. ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ అంటే మనకు అంతర్గత భద్రత, మనకి మళ్ళీ అలాగనే హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు చాలా ఇంపార్టెంట్ కదా. ఈ మానవ హక్కుల గురించి GS3 చెప్తుంది. మనకి ఏం చెప్తుంది GS3, ఇంటర్నల్ సెక్యూరిటీ, హ్యూమన్ రైట్స్. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ ఉన్నాడు, గమనించారా. 163 మంది పిల్లల్ని తీసుకెళ్ళి ఒక రాష్ట్రం నుంచి ఒకరిద్దరు కాదు పట్టుకెళ్ళిపోవడానికి. అంటే ఒక జస్ట్ ట్రైన్లోని 10 మంది వెళ్తూ ఉంటే మనం టూర్ పిక్ని అడుగుతాం పక్కనని,
163 మెంబర్స్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక స్టేట్ నుంచి అంటే మామూలుది కాదు, ఇది ఒక అంతర్జాతీయ ముఠాలాగా, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ కనిపిస్తుంది. అంటే ఒక పద్ధతిలో నడిచేటువంటి ఒక నెట్వర్క్, అది మాఫియా లాంటిది, ఇది పనిచేస్తుంది. కాబట్టి రైల్వేస్ను వాడుకుంటుంది దేనికి? ట్రాఫికింగ్కి. ట్రాఫికింగ్ అంటే ఏం చెప్పాను? మానవ అక్రమ రవాణా. అది దేనికైనా కావచ్చు, అవయవాల కానించి, ఆర్గాన్ కానించి, గంజాయికి, మత్తు మందుకి, టెర్రరిజంకి అన్నీ వాడుతుంది అనమాట. సో కాబట్టి ఈ మానవ అక్రమణ దేని వాడుతున్నారు? రైల్వేస్ వాడాడు. 163 మంది 163 మెంబర్స్ తీసుకున్న ఆషామాషి కాదు. కాబట్టి నీడ్ ఫర్ మోడర్న్ సర్వేలెన్స్. కాబట్టి మనకి ఏం చూపిస్తోంది? భద్రతా వైఫల్యం. పట్టుకున్నారు అదృష్టం బాగుండి, ఇలా ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది వెళ్తారు. కాబట్టి మనకి ఏం చేస్తుంది? అవసరాన్ని చూపిస్తుంది. నీటి గురించి రిక్వైర్మెంట్ ఏం అవసరం? అది సర్వేలెన్స్, నిఘా కావాలి. ఖచ్చితంగా నిఘా పెట్టారు మనం రైల్వేలో. అంటే ఇది ఏం వాడుతున్నారు వాళ్ళు వెళ్ళడానికి? రైల్వేస్ వాడుతున్నారు, ఇది గమనించుకోవాలి. అలాగనే ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్ కావాలి, నిఘా వ్యవస్థ. దురంధర సినిమాలు చూపిస్తున్నాం మనం, హీరో ఎస్ ఆ విధంగా టెర్రరిస్టులు మనలోనే ఉంటారు, మన మధ్యలో ఉంటారు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్, నిఘాతో కూడినటువంటి ఆపరేషన్ చేయాలి. అలాగనే విక్టిమ్ సెంట్రిక్ రీహాబిలిటేషన్. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడే పోవాలి. వాళ్ళు ఎందుకు వచ్చారు? పావర్టీ వల్ల, పేదరికం వల్ల. వాళ్ళకి రీహాబిలిటేషన్, పునరావాసం, వాళ్ళకి సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఇది ఎడ్యుకేషన్తో పాటుగా వాళ్ళకి ఉండడానికి ఇవ్వాలి. తిండి బట్ట ఉంటే వాళ్ళు చేడు పేదరికంతో, కాబట్టి అవి ఇస్తూ, మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, ఒక మంచి జాబ్స్తో, సైకిల్ కౌన్సిలింగ్ ఇస్తూ రీహాబిలిటేట్ చేయడానికి అవకాశం చిన్నపిల్లల్ని. అలాగనే స్త్రీలు వస్తే వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్లో. కాబట్టి అన్ని అంశాలు మనకి చిన్నపిల్లలే కాదు, స్త్రీలను తీసుకెళ్ళిపోతున్నారు, పసిబిడ్డను తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు అది కావాలి మనకి. ఇప్పటి వరకు మనకు తెలిసిన అంశాలకి ధృవీకరించాలి వాటిని. సో ఏం జరుగుతోంది? సో కాబట్టి అలాగనే రీఇంటిగ్రేషన్, తిరిగి మళ్ళీ మనం కలుపుకోవాలని, ఎందుకంటే వాళ్ళు దూరం అయిపోతారు సమాజం నుంచి. సో ఇలాంటి విషయాలు మనం చూసుకోవాలి. మీరు నెక్స్ట్ ఎథిక్స్ పేపర్, ఎథిక్స్ కేస్ స్టడీ పొటెన్షియల్. ఎథిక్స్ పేపర్ ఉంది కదా మీకు? ఉంది. ఎథిక్స్ ఉంది కదా? ఉంది. ఇక్కడ కేస్ స్టడీ పనికొస్తున్నాం. అది ఇప్పుడు చెప్పినట్టు చూడడం, ఒక లైనే ఉంది మీకు న్యూస్లో. ఒక లైన్ నుంచి ఎన్ని అంశాలు మనం ఎలా ఇంటిగ్రేట్ చెప్పాను మీకు నేను, ఈ ప్రాక్టీస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు యూస్ఫుల్ ఫర్ క్వశ్చన్స్, డ్యూటీ ఆఫ్ స్టేట్ వర్సెస్ సోషియో ఎకనామిక్ డ్రైవర్స్. మనకి ఎగ్జామినేషన్లో డ్యూటీ ఆఫ్ స్టేట్, ప్రభుత్వం యొక్క బాధ్యత, వర్సెస్ సోషియో ఎకనామిక్ డ్రైవర్స్, సామాజికమైన ఆర్థికమైన చోదకాలు. అంటే ఏ వైపు నీకు ఇలాంటి తప్పులు చేపిస్తున్నారు, దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలి? టాపిక్ అర్థమవుతుంది మీకు. అంటే ఒక టాపిక్, ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరిగినప్పుడు, మానవుల అక్రమణ జరిగినప్పుడు దీనికి అసలు కారణం ఏంటి? సోషల్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆర్థికపరమైన అంశాలు ఏమున్నాయి, సామాజిక అంశాలు ఉన్నాయి, దీంట్లో ప్రభుత్వం ఏం చేయాలి? ఇలాంటి క్వశ్చన్ చేసుకొని, అదేవిధంగా ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఘర్షణ. ఎవరి మధ్య ఘర్షణ ఉంది? ఈ చైల్డ్ రైట్స్, అంటే పిల్లలకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. అదేవిధంగా ఎకనామిక్స్ ఏంటి? చైల్డ్ లేబర్ పెట్టుకోకూడదు, వాడు అవసరం ఏం చేయాలి? వాడికి పేదరికం పని చేపిస్తూ ఉంది, కాబట్టి ఎకనామిక్ రెస్ట్రిక్ట్ ఉంది. అలాగే ఎథికల్ యూస్ ఆఫ్ ఫోర్స్ ఇన్ రెస్క్యూ ఆపరేషన్స్. ఎందుకంటే ఈరోజు రెస్క్యూ ఆపరేషన్లో మనం ఎంతవరకు దీన్ని వాడచ్చు, ఎథికల్ ఇష్యూ ఏమైనా ఉందా లేదా, ఎలాంటి ఏ రకంగా చేయాలి, ఇలాంటి అంశాలు ఉన్నాయి. సో కాబట్టి ఎథిక్స్లో కేస్ స్టడీగా వాడుకొని ఇలాంటి దాన్ని చూస్తే పలానప్పుడు పలానా డేట్ ఎలా జరిగింది. ఇక్కడ మనకు ఉండేటువంటి బీహార్ నుంచి 163 మెంబర్స్ని, మహారాష్ట్రలో లాతూర్ తీసుకెళ్తుంటే, మధ్యప్రదేశ్లో ఉండేటువంటి జీఆర్పీ అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్ కావచ్చు. సో కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఆర్పీఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పట్టుకోవడం జరిగింది అంటూ మీరు మొదలు పెట్టుకొని కేస్ స్టడీస్ రాయడానికి ఉపయోగపడుతుంది డేటా. సో కాబట్టి ఒక చిన్న అంశాన్ని ఎలా డెవలప్ చేయడో మీకు చెప్పాం. మరి దాని తర్వాత మనము ఇంకొక అంశం ఏంటంటే, పోలవరం హైడ్రో ప్రాజెక్ట్ గ్యాదర్స్ పేస్ విత్ అడ్వాన్స్డ్ టర్బైన్ టెక్నాలజీ. ఇది కనిపించింది. ఎక్కడుందమ్మా పోలవరం? ఏ స్టేట్లో ఉంది? ఏ స్టేట్లో ఉంది? మన రాష్ట్రంలో ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అనే పేరుతో మనం చూస్తున్నాం, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడింది, రకరకాల రాజకీయాలు తిరిగిపోయిన చుట్టూ. కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఈరోజు మనకు మళ్ళా వార్తల్లోకి రావడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది హైడ్రో ప్రాజెక్ట్, ఇది అంటే నీటి సాయంతో వచ్చేటువంటి విద్యుత్ తయారు చేసేది. గ్యాదర్ స్పేస్ విత్ అడ్వాన్స్డ్ టర్బైన్ టెక్నాలజీ, అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఈ ఎంత మెగావాట్స్ అంటే 960 మెగావాట్స్. ఇది ఎగ్జామినేషన్లో బిట్స్ మీకు. ఎన్ని మెగావాట్స్? అది 960 మెగావాట్స్. ఈ ప్రాజెక్ట్ అనేది ఈ పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని PHEP అనే పేరుతో పిలుస్తారు. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇక్కడ మనకు PHEP అంటారు. ఎక్కడ, ఏ స్టేట్లో ఉందమ్మా? ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఏం చేస్తుందంటే యాక్సిలరేటింగ్ విత్ అడ్వాన్స్డ్ మనకు కాప్లాన్ టర్బైన్స్ అంటారు.
దాన్ని ఏమంటారు టర్బైన్స్ని? కాప్లాన్ టర్బైన్స్ అంటారు. అది దాన్ని దేని డిజైన్ చేశారంటే హై డిశ్చార్జ్ ఎట్ లోస్ హెడ్. కాబట్టి దీనికి వాడేది ఇది ఒక నేషనల్ ప్రాజెక్ట్. ఇది స్టేట్ ప్రాజెక్టా నేషనల్ ప్రాజెక్ట్ ఏం చేస్తారు? జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడని అనేక పోరాటాలు చేసాం మనకి ఉంది ఈరోజు. కాబట్టి ఒక నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఆ ఫండింగ్ కానీ ఎవ్రీథింగ్ అక్కడి నుంచి రావడం జరుగుతుందన్నమాట. ఓకే, సో జాతీయ ప్రాజెక్టు ఇది ఏం చేస్తుందంటే 12 యూనిట్స్ ఆఫ్ ఈటీఎం దాన్ని ఉపయోగించుకొని ఒక విధంగా చెప్పాలంటే సిగ్నిఫికెంట్ ఇంజనీరింగ్ మైల్ స్టోన్ని దాటింది. ఇది ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ కోసంగా, ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసంగా, ఇరిగేషన్ ఉపయోగపడింది. కమిషనింగ్ ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ 2017-28కి మధ్యలో దీన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మనం రకరకాలైన పేరుతో పోలవరం నత్తనడక నడుస్తూ ఉంది. సరిగ్గా ఒక ప్రభుత్వం కామన్ అవన్నీ మ్యూచువల్ మట్సింగింగ్. మనకి డిస్క్లైమర్ చెప్పినట్టుగా మనకి పాలిటిక్స్తో పని లేదు. మన ఏ కులానికి, ఏ మతానికి, ఏ రాజకీయ పార్టీకి అలినేషన్ లేదు, విరోధం లేదు. మన జస్ట్ మన ఎగ్జామినేషన్ మన దృష్టి అంతే కదా. సో ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఇది చాలా కాలం ఒకరిపైన బురద జల్లుకుంటూ నెమ్మది నడుస్తూ అది లేదంటే ఇది లేదంటే రకాలు చెప్పుకున్నారు. ఎనీవే ఈరోజు మన గుడ్ న్యూస్ ఏంటంటే ఒక భారతీయుడిగా, ఒక ఆంధ్ర వ్యక్తిగా, తెలుగు వ్యక్తిగా ఇక్కడ మనకు ఈ ఎనర్జీ సెక్యూరిటీకి అంటే మనకు ఈ ఇంధనానికి సంబంధించినటువంటి భద్రతకు, ఫ్లడ్ మేనేజ్మెంట్కి, ఇరిగేషన్ వ్యవసాయానికి ఇవన్నీ చేసేటువంటిది 27-28 అంటే 26లోనో ఇంకా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో ఇది పూర్తి కావాలి అనే లక్ష్యంతో ఇది మనకు కావాల్సిన వార్త, శుభవార్త. మరి ఈ విధంగా చూసినప్పుడు యూపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీ సంబంధించి రిలవెన్స్ ఏంటి అని చూస్తే ముఖ్యంగా మీకు యూపీఎస్సీ కాదు ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఇది చాలా ముఖ్యమైన అర్థం. ఎందుకంటే ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. మీకు ముఖ్యంగా యూపీఎస్సీ ఉద్యోగం నేషనల్ ప్రాజెక్ట్ అక్కడ వస్తుంది, ఇక్కడ అవసరం వస్తుంది. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పోలవరం హైడ్రో ప్రాజెక్టు సంబంధించి జియోగ్రఫికల్ సంబంధించి, ఎన్విరాన్మెంట్ సంబంధించి జిఎస్ పేపర్ 1-3లో పనికొస్తుంది. మొట్టమొదటి రివర్ సిస్టమ్. ఈ రివర్ సిస్టమ్ దేనిపైన ఉంది మీకు తెలిసింది? దేనిపైన ఉంది? గోదావరి. వాడు ఆప్షన్ అడతాడు గోదావరి, కృష్ణా రాస్తే ఏదో కూడా బాకండి, బాగా చదువుకోండి పోలవరం ఎగ్జామినేషన్కి. ఇది గోదావరి రివర్ ఉంది. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇంటర్ బేసిన్ వాటర్ ట్రాన్స్ఫర్ అంటాం. అంటే గోదావరి విత్ కృష్ణా, పెన్నా అంటే మనం నదుల అనుసంధానం అంటాం. అంటే ఒక రివర్ని ఇంకోరిని మనము కలుపుతున్నాం. సో ఆ విధంగా ఇది గోదావరి పైన ఉంది. దీన్ని కృష్ణా కానీ పెన వీటితో కలపడానికి ఇది దీనికి అనుసంధాన ప్రక్రియ అనమాట. నెక్స్ట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ అనేది ఒక విధంగా చెప్పాలంటే మ్యాసివ్ స్పిల్వే టు హ్యాండిల్ హై ఫ్లడ్ డిశ్చార్జెస్ క్రూషియల్ ఫర్ కంట్రోలింగ్ గోదావరి ఎర్రేటిక్ ఫ్లో. ఈ గోదావరిలో వచ్చేటువంటి ఏ నీళ్ళైతే వరద ప్రవాహం వస్తుందో దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక విధంగా అది మ్యాసివ్ భారీ ఎత్తునటువంటి స్పిల్వే లాగా ఈ వరదలు అట్టుకోవడం, హై ఫ్లడ్ని డిశ్చార్జ్ చేయడంలో కంట్రోల్ చేయడం ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎకానమీకి సంబంధించి జిఎస్ పేపర్ 3లో మనకు పనికొస్తుంది. ఎలా పనికొస్తుందంటే రెన్యూవబుల్ ఎనర్జీ, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ 2 రకాల ఎనర్జీలు చెప్పాను నేను. రెన్యూవబుల్ అంటే ఏంటి? పునరుత్పత్తి అంటే మళ్ళీ చేసుకోవడం అవకాశం ఉంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటాం. హైడ్రో కానీ అంటే జల విద్యుత్ కానీ, సోలార్ సౌర వ్యక్తి కానీ మళ్ళీ చేసుకోవచ్చు కదా. సో అలాగనే మన పవన్ విద్యుత్ అంటాం, విండ్ కావచ్చు, రెన్యూవబుల్ ఎనర్జీ. సో అలాగా నాన్ రెన్యూవబుల్ అంటే ఫ్యూయల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ కానీ బొగ్గు కానీ మళ్ళీ అయిపోతే రావు. సో ఇలాంటి వాటిల్లో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ కింద అంటే నువ్వు వాటర్ ఎంతైనా వాడుకో మనం తెస్తూనే పోవచ్చు అనమాట. దాంట్లో 960 మెగావాట్స్ అంటే 12 × 80 మెగావాట్స్ కెపాసిటీతో ఇది అడ్వాన్స్డ్ ఇండిజినస్ క్యాప్లాన్ టర్బైన్స్ తో వాడుతూ చేస్తుంది. ఎవరు సప్లై చేశారమ్మా? BHEL. సో MCQలో ఈ టర్బైన్ సప్లై చేసినారు BHEL. ఓకేనా. మరి ఇక్కడ మన రెన్యూవబుల్ వచ్చింది. టెక్నాలజికల్ మార్వెల్ అని పిలిచిందని ఏమన్నామో టెక్నాలజికల్ మార్వెల్ అంటే అద్భుతం. టెక్నాలజికల్ మార్వెల్ అంటే ఏంటి? సాంకేతికమైన అద్భుతం ఇది. ఎందువల్లంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ హై కెపాసిటీ వర్టికల్ టర్బైన్స్ విత్ 100 RPM అండ్ లార్జ్ డ్రాఫ్ట్ ట్యూబ్స్ డిజైన్ బై MEL ఎన్హాన్సింగ్ ఎఫిషియెంటీ. దీని గురించి పూర్తిగా మీరు ఒకదాన్ని తయారు చేసుకొని చదవాలి పోలవరం గురించి. ఈ పోలవరం ఎలా పనిచేస్తుంది, ఏ రకమైన ప్రత్యేకతలు ఉన్నాయి, ఏ రకంగా ఉపయోగపడుతుంది, అది ఇరిగేషన్గా ఇంకో దానిక, ఇలాంటివి అన్నీ మీరు చూసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఇట్ ప్రొవైడ్స్ 23 మిలియన్ యూనిట్స్ డైలీ. అది రోజుకి 23 మిలియన్ల యూనిట్ తయారు చేస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే రెడ్యూసింగ్ డిపెండెన్స్ ఆన్ హై కాస్ట్ పవర్. బయట ఎలక్ట్రిసిటీ కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, తెలిసింది మీకు. కాబట్టి రోజుకి 23 మిలియన్ల యూనిట్ తయారు చేస్తుందంటే నీకేమవుద్ది? తక్కువ రేటుకి చౌకగా నీకు కరెంట్ వస్తుంది. అప్పుడు మీకు డబ్బులు మిగిలినట్టే కదా, ఎకానమీ ఉపయోగమే కదా చెప్పండి. సో ఆ విధంగా ఇది ఇక్కడ చూస్తున్నారు కదా టర్బైన్స్ ఇవన్నీ, ఇది మనకు వార్తల్లోకి వచ్చాయి.
మరి ఇక్కడ మనకు వచ్చినప్పుడు మనకి ఇంకొక అంశం ఏంటంటే ఈ పాలిటీకి సంబంధించి ఇంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి మనం చూస్తే జిఎస్ పేపర్ 2లో ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కనిపిస్తాయి మీకు. ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఎక్కడ ఉంటాయి గొడవలు? అనేక ఉంటాయి పాలిటిక్స్ గురించి. దీంట్లో ఏముంటుందంటే ఇక్కడ ఈ రివర్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ ఇన్వాల్వ్స్ కాంప్లెక్స్ నేషన్ విత్ తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రిగార్డింగ్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్. కాబట్టి మనకు ఇతర రాష్ట్రాలతో ఈ యొక్క పోలవరానికి సంబంధించి ఏమైనా గొడవలు ఉంటే ఏ విషయాలు ఉన్నాయి, ఏ రాష్ట్రాలతో నేను అడగచ్చు మిమ్మల్ని. సో ఎవరితో గొడవలు ఉన్నాయమ్మా? తెలంగాణతో, ఒరిస్సాతో, ఛత్తీస్గఢ్తో. అర్థం కదా? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మీకు ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అంటే మనకు ఒక రాష్ట్రానికి తెలుగులో అంతర్రాష్ట్రం అంటామో. డిస్ప్యూట్స్ అంటే వివాదాలు. ఏ రాష్ట్రాలతో ఉన్నాయమ్మా? 3 స్టేట్స్ ఉన్నాయి. ఏమున్నాయి? తెలంగాణతో ఉంది, ఒరిస్సాతో ఉంది, ఛత్తీస్గఢ్తో ఉంది. దేనికి సంబంధించి ఉంది? ల్యాండ్ అక్విజిషన్, భూభాగానికి సంబంధించి ఉంది. అలాగనే రీహాబిలిటేషన్, పునరావాసానికి సంబంధించి ఉంది. రీహాబిలిటేషన్ అంటే పునరావాసం. అది తీసుకెళ్ళవు ఎక్కడ పెడతావు? ఇది మంచి విషయమ్మా. రీహాబిలిటేషన్ హిస్టరీ కింద ఆంథ్రోపాలజీలో వస్తుంది. రీహాబిలిటేషన్ పునరావాసం. ఇక్కడ ఉండేవాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని తీసుకెళ్ళి బయట పడేశారు ప్రాజెక్ట్ కట్టే పేరుతో. మళ్ళీ మమ్మల్ని ఆ చట్టం ప్రకారంగా ఫారెస్ట్ రేట్స్ ఎక్కడ కొట్టేశారు, మాకు రీహాబిలిటేషన్ మరి సరిగ్గా చేయలేదు. రీహాబిలిటేషన్ ఉండేవాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ పెట్టడం రీహాబిలిటేషన్ అంటే. అలా పెట్టలేదు. అది పెద్ద ఇష్యూ. ఈ ఒక చిన్న టాపిక్కి ఇది రాసుకోవచ్చు మనము. అది అక్కడ ఆంథ్రోపాలజీలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నేషనల్ స్టేటస్, జాతీయ స్థాయి. అకార్డెడ్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇన్ 2014. రాష్ట్ర విభజన గుర్తుంటుంది మీ అందరికీ, గుర్తుంది కదా? ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ సెపరేట్ అయిపోయింది. మనము సెపరేట్గా వచ్చేసాం. అప్పుడు మనకేంటంటే నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్, జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు కొన్ని ఇన్స్టిట్యూషన్ ఇచ్చారు ఆ రోజు. దాంతో ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. అంటే మాకు ఏమీ లేకుండా పోతుందంటే మీకు ఈ డబ్బు అంతా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, వాటి ప్రాజెక్ట్ మీరు సొంతంగా కట్టుకోలేరు, మీ దగ్గర డబ్బులు ఉండుకోదు కదా అనే ఉద్దేశం ఇచ్చిందని నేషనల్ ప్రాజెక్ట్ అంటాం. సో ఈ విధంగా సెంట్రల్ ఫండింగ్ వచ్చింది. ఇదేంటిది? సెంట్రల్ ఫండింగ్ అంటే సెంట్రల్ డబ్బు ఇస్తుంది కట్టడానికి. నెక్స్ట్ కీ ఇష్యూస్ ఫర్ అనాలిసిస్ చూస్తే బ్యాలెన్సింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎనర్జీని విత్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్. 3 అంశాలు ఉన్నాయన్నమాట. గమనించుకోండి. ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎనర్జీ మనం కోరుకుంటున్నాం. ఒకటి, అవును ఎనర్జీ పేరుతో పర్యావరణం ధ్వంసం చేస్తామా? ఎన్విరాన్మెంట్ ధ్వంసం చేస్తాం, చేయకూడదు. కాబట్టి రెండోది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. థర్డ్ వన్ వచ్చేకాళ్ళకి ట్రైబల్ డెవలప్మెంట్. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం డెలికేసీ ఉంది. ట్రైబల్ పీపుల్కి గొడవ పెడుతున్నారు, దీన్ని సెపరేట్గా మనం రాయాల్సిన అంశం ఉంది. సో కాబట్టి ఈరోజు మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏం చెప్పాను, అటు ప్రభుత్వము ప్లస్ ప్రైవేట్ వాళ్ళని తీసుకుంటున్నాం పార్ట్నర్షిప్ భాగస్వాములు. సో ఆ విధంగా మనకు ఎంఈఐఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ ఇవేం చేస్తున్నాయంటే ఈ కాంప్లెక్స్గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని చేస్తున్నాయి. మరి ఇటీవల నుండి రీసెర్చ్ డెవలప్మెంట్స్ ఏంటంటే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చూస్తే ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే 7 మీటర్ డయామీటర్ ఉన్నట్టే క్యాప్లాంట్ రన్నర్స్ని వాడుతుంది. ఇది లార్జెస్ట్ డ్రాప్స్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలోనే ఈ క్యాప్లాన్ దాన్ని ఏమైతే ఉన్నాయో ఈ 7 మీటర్స్ డయామీటర్ ఉన్నటువంటి ఈ యొక్క రన్నర్స్ ఏమవుతున్నాయో ఇది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్గా చెప్పుకోవచ్చు. ఈ ఓడింగ్ కొంచెం కష్టంగా ఉండొచ్చు ఆర్ట్స్ విద్యార్థులకి, మిగతా వాళ్ళు సైన్స్ వాళ్ళు కూడా. ఈ ప్రాక్టీస్ చేసి గుర్తుపెట్టుకొని మిగతా గుర్తుపెట్టుకొని చాలు. ఓకేమ్మా. ఎవరికైనా కొంచెం ఇంజనీరింగ్ కాబట్టి కొంచెం పదాలు కష్టంగా ఉండొచ్చు. పార్ట్నర్షిప్ చెప్పాను, ఎవరి మధ్య ఉంది? బిహెచ్ఎల్ ఉంది, జర్మనీ చెందిన సిమెన్స్ మధ్య ఉంది. ఇవన్నీ కూడా ఈ టర్బైన్ సప్లై చేస్తున్నాయి. అలాగనే మనకు ఈ సబ్స్టేషన్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ సప్లై చేస్తున్నాయి. మరి టైప్ లైన్ ఎప్పుడు పూర్తవుతుందంటే ఇది ఈ 3 యూనిట్లు అనేది మనకు జూలై 27 అవ్వాలి. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం మనం? ఇంకా డౌటా? 26లో ఉన్నాం. ఎప్పటికి లక్ష్యం పెట్టుకున్నామో 3 యూనిట్లు అనేది జూలై 27కి అవ్వాలి. పూర్తిగా ఎప్పుడైపోద్దంటే 28 జనవరికి. అంటే ఈరోజు ప్రభుత్వం అనేది ఇక్కడికి ఖచ్చితంగా పూర్తి అవ్వాలి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇలాంటి అంశాలు అనేక మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ కొన్ని అంశాలు ఒకటే చెప్పాను, కరెంట్ అఫైర్స్ని సక్రమంగా చదువుకోవడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎవరికైనా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు మూసబట్టిన విద్యా విధానంలో బైహార్డింగ్ మెథడ్లో వెళ్ళారు.
అది డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీలు కావచ్చు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ పేపర్ చదివే అలవాటు కూడా లేకుండా వచ్చుంటారు మీరు. కాబట్టి కొంచెం ఫస్ట్లో ఇబ్బందిగా ఉంటుంది. పోంగా మీకు అలవాటు ఉంది. ప్రతిరోజు చూడవండి, చదివే ఆ వీడియోని పాస్ చేసుకోండి. దాంట్లో ఉండే ముఖ్యమైన అంశాలు స్కిప్ చేసుకుంటూ, నేను 1.5 గంట చెప్పాను, 1.5 గంట అక్కర్లేదు, అక్కడక్కడ స్కిప్ చేసుకొని ముఖ్యమైన అంశాలని ఒక డైరీలాగా పెట్టుకొని దాంట్లో నోట్ చేసుకోగలిగితే, ఆ విధంగా చదివితే మీకు కొన్ని పేజీలు వదులుకోండి, ఇంకేమైనా అంశాలు వస్తే వాటిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు క్లియర్గా ఒక పక్కా ప్రణాళిక చదివితే కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ మీకు ఏపీపీఎస్సీలో కావచ్చు, యూపీఎస్సీలో కానీ ఒక 20 నుంచి 30 మధ్యలో వస్తున్నాయి. అలాగనే మిగతా విషయాల్లో కూడా మీకు ఉండే స్టాటిక్ డేటాకి ఈ డైనమిక్ డేటా కానీ జోడించగలిగితే మీరు డెఫినెట్గా మీరు విన్నర్ ఎడ్జ్లో ఉండడానికి అవకాశం ఉంది. మరి మంచి విషయాలతో రేపు కలుస్తాం. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.